దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన క్షణము విలువ అన్నది ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుడు చెప్పిన క్షణం విలువ, క్షణానికి విలువ ఉందా? క్షణము అనగానే రెప్పపాటు కాలం, రెప్ప కనురెప్పల వేసి తీయటాన్నే క్షణం అంటారు. ఈ క్షణానికి కూడా విలువ ఉందని దేవుడు చెప్పాడా? అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కాలం విలువ, కాలం యొక్క విలువ దేవుడు చెప్పాడు. దేవుని పిల్లలారా, సహజంగా మనిషి రోజు కాలాన్ని వృధా చేసుకుంటాడు, సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఎందుకు వృధా చేసుకుంటున్నాడు అంటే ఆ కాలం ఎవరిచ్చారో తెలీదు. మనిషి రోజు తెల్లవారు లేవగానే సూర్యుడు వచ్చాడు, నేను హాయిగా లేచాను, టిఫిన్ చేస్తాను, నాకు ఇష్టమైన చోట్ల తిరుగుతాను, మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది, మళ్ళీ తిరిగి భోజనం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నాకు ఇష్టం వచ్చిన పని చేసుకుంటాను, సాయంత్రం అవుతుంది, ఇంటికి వస్తాను, మళ్ళీ భోజనం చేస్తాను, భోజనం చేసిన తర్వాత టీవీ చూస్తాను, వార్తలు చూస్తాను, ఎవరైనా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళతాను, రాత్రి అవుతుంది, పడుకుండిపోతాను, తెల్లవారింది, మళ్ళీ సేమ్. ఇలా కాలాన్ని మనుషులు గడుపుతున్నారు. దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో టైం పాస్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఆకలిస్తే తినడానికి తిండి లేదు. మనం వెనక్కి వెళితే, మన తాతల దగ్గరికి వెళితే పాపం వాళ్ళకి తినడానికి తిండి లేని టైము, చాలా కష్టపడేవారు భోజనం కోసం. ఒకప్పుడు తినడానికి తిండి లేని కాలం, ఇప్పుడు టైం పాస్ కోసం తినడానికి ఫుడ్స్ వచ్చాయి. టైం పాస్ ఫుడ్, అది ఆకలేసి తినే ఫుడ్ కాదు, ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్గా తయారవుతుంది, అంతే ఫాస్ట్గా హాస్పిటల్కి పంపిస్తుంది, అంతే ఫాస్ట్గా ఫోటోకి దండడిపోద్ది. ఎందుకంటే ఫాస్ట్గా ఉండాలి కదా. ఇంట్లో అమ్మ చేసిన పప్పుకూర, ఇంట్లో అమ్మ చేసిన పచ్చడి, ఇంట్లో అమ్మ చేసిన కూరలు నచ్చవు. బండి మీద వాడి చెమట, వాడి మురికి, అన్నీ వేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి. దాన్ని ఫాస్ట్ ఫుడ్. మధ్యాహ్నం పూట వెళ్ళి న్యూడిల్స్ తింటాడట. న్యూడిల్స్ మన ఫుడ్ అనుకుంటున్నారు. అది మీ తాతను అడగండి, నూడిల్స్ తిన్నావని, అయ్యేట్రా అంటాడు. ఎక్కడో చైనా వాడు తింటున్నాడు, అది చైనా వాడి ఫుడ్, వాళ్ళకి అలవాటు న్యూడిల్స్ అనేవి. అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొచ్చారు. ఎందుకు తెచ్చారు అంటే మనిషికి కాలం గడవట్లేదట, తింటూ కాలం గడుపుతాడట. స్నాక్స్, ఇంకా తర్వాత ఏదో నీళ్ళు వేసిస్తారండి ఒకటి, పానీపూరి, ఇవన్నీ కూడా మనిషి ఆకలిసి తినటం లేదు, టైమును పాస్ చేయడానికి తింటున్నాడు. ఏ టైంని ఎందుకు పాస్ చేయాలనుకుంటున్నావు అంటే ఏమీ లేదు, పని ఏమీ లేదు. ఆటలు చూడటం, పాటలు చూడటం. ఈ మధ్యకాలంలో అయితే చిన్న పిల్లడు మొదలుకొని, ఇంట్లో ఉంటున్న గృహిణి స్త్రీ మొదలుకొని అసలు ఎవరు కాలిగలేరు. ఏమంత బిజీగా ఉన్నారంటే అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్ వచ్చింది, అంతే కదండి. అందులో ఫొటోస్, వీడియోస్, రీల్స్, స్త్రీలైతే వంటల ప్రోగ్రాములు, ఇక యవనస్తులైతే సినిమాలు, జబర్దస్తులు, పటాసులు అన్నీ పిలుస్తున్నారు. ఇక్కడ పిలుస్తున్నారు. టైంపాస్, కాలాన్ని అలాగా వృధాగా సెల్ ఫోన్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, వంటలు చేసుకుంటూ, తినుకుంటూ టైంని ఎలా గడపాలని మనిషి ఆలోచిస్తున్నాడు. మరి కొంతమంది అయితే ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు పని చేసుకుని వాళ్ళ కాలాన్ని గడుపుతున్నారు. మొత్తం మీద మనుషులందరూ కూడా కాలాన్ని అలా గడుపుతున్నారు.
కొంతమంది మేధావులు ఏమన్నారంటే, బాబు నువ్వు టైం పాస్ చేయొద్దు, కాలం చాలా విలువైనది, చదువుకునే టైంలో చదువుకో, పనిచేసే టైంలో పని చెయ్యు, కాలాన్ని వృధాగా పోగొట్టొద్దు అని చెప్పారు. వారు మాట్లాడుతూ కాలం గురించి అండి చాలా గొప్ప గొప్ప కొటేషన్స్ రాశారు. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే కాలము బంగారం లాంటిది అన్నట్టు. బంగారం ఎంత విలువైందో కాలం కూడా, టైం కూడా అంతే విలువైంది. నీకు అర్థం కావటం లేదు. ఖర్చు పెట్టిన రూపాయిని, ఖర్చు పెట్టిన కాలాన్ని తిరిగి మళ్ళీ మనం తీసుకొని రాలేం. తెలుగులో రాశారు ఇవి. ఖర్చు అయిపోయిన రూపాయి, ఖర్చు అయిపోయిన కాలం మళ్ళా నువ్వు తిరిగి తీసుకొని రాలేవు. కరిగిపోయిన కాలము, కరిగిపోయిన కొవ్వొత్తి మరలా నువ్వు ఏమీ తిరిగి తీసుకొని రాలేవని చాలా సామెతలు రాశారు, కొటేషన్స్ రాశారు. కాలం గొప్పది, కాలం గొప్పది, కాలం గొప్పది చాలా చెప్పారండి. ఇంతకీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఉద్దేశంలో కాలం గొప్పది అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు అంటే, ఇదిగో నువ్వు చదువుకుంటున్నావా, చదువుకే నీ టైంను పెట్టు, వృధా చేయొద్దు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావా, బాగా ప్రయత్నం చేయి, ఉద్యోగం సంపాదించు. అంటే కాలాన్ని తినడానికి, త్రాగడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి నీ కాలాన్ని భద్రం చేసుకొని మేధావులు చెప్పారు అంతే. బాగా వినాలి నేను చెప్పేది. కాలాన్ని వృధా చేసుకుంటున్నవారు ఒక పక్క అయితే, ఆ కాలాన్ని జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పిన మేధావులందరూ కూడా నీకు ఇవ్వబడిన కాలం నీ శరీర సంబంధమైన వాటి కోసం వాడుకో. చదువుకునే టైంలో బాగా చదువుకో, కలెక్టర్ అవుతావు, లేదంటే ప్యూన్ అయిపోతావు. ఇదే చెప్పారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు బాగా ఉద్యోగ ప్రయత్నాలు చేయి, లేదంటే పెళ్ళి అయిపోయిన తర్వాత నీ జీవితం అంతా ఇక నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత ఉద్యోగం లేకపోతే మరి నీ భార్యను పెంచలేక అష్టకష్టాలు పడతావు. కాలాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి, కాలాన్ని జాగ్రత్తగా వాడుకోండి అని ఎవరు చెప్పినా కాలాన్ని భద్రం చేసుకోమన్న వాళ్ళు, కాలం యొక్క విలువను గురించి చెప్పిన వాళ్ళు, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటి కోసమే అన్నట్టుగా కాలం అని బోధ చేశారు. మనుషుల హృదయాలలో అది పెట్టారు. దేవుని పిల్లరా, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు చెబుతాడు. దేవుడు ఒకసారి దేవుడు విషయాల్లోనికి వెళితే అసలు మనిషికి కాలం ఎందుకు వచ్చింది? మీరు జాగ్రత్తగా మనిషి జీవితాన్ని ఆలోచించండి. మీరు మనిషి భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు, అవునా? అవును. మీరు ఒక విషయం ఆలోచించారా? మనుషులందరూ 70 సంవత్సరాలు బ్రతుకుతారా? బ్రతకరు. కొంతమంది 40 సంవత్సరాలకి చనిపోతారు, కొంతమంది 30 సంవత్సరాలకి చనిపోతారు, కొంతమంది 50 సంవత్సరాలకి చనిపోతారు, కొంతమంది 70-80 వచ్చే వరకు ఉంటారు. మనుషులందరూ ఒకే ఆయుష్కాలంతో ఎందుకు ఉండటం లేదు? ఒకరు ముందు, ఒకరు వెనకాల, ఒకరు 20, ఒకరు 30, ఒకరు 40, ఒకరు 50, ఒకరు 80, ఒకరు 70, ఇలా ఎందుకు రకరకాల ఆయుష్కాలాలు మనిషికి వచ్చాయి? బాగా వినాలి, ఇది బాగా ఆలోచించాలి. ఇది అసలు మనిషికి ఆయుష్కాలం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? ఇది ముందు తేలాలి. తర్వాత కాలాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు అసలు ఈ కాలం ఎవరిది, నీకు కాలం ఎలాగొచ్చింది అన్నది ఆలోచిద్దాం. దేవుని పిల్లరా, దేవుడు అనే ఆయన కాలాన్ని మనకి ఏర్పడాలి అంటే, కాలం ఏర్పడాలి అంటే ప్రధానమైనవి ఏంటో మీకు తెలియాలి. టైం ఎలాగొస్తా చెప్పండి? మా ఇంట్లో గడియారం ఉందండి అందుకు టైం వస్తుందండి అనుకుంటున్నారా? నీ ఇంట్లో గడియారం ఉంటే టైం రాలేదు. తిరిగిన కాలం ఎలా తిరుగుతుందో చెప్పడానికి ఇంట్లోకి గడియారం వచ్చింది. తయారైన కాలం ఎలా తయారైందో నీకు లెక్క చెప్పడానికి గడియారం వచ్చింది తప్ప కాలము ఎవరు నిర్ణయించారు? కాలము ఎలా ఏర్పడుతుంది అంటే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 గంటలు, భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి వచ్చే కాలం 365 రోజులు, అదే సంవత్సరం. అంటే ఒక దినం ఏర్పడాలి అన్నా, ఒక సంవత్సరం ఏర్పడాలి అన్నా భూమి పైన సూర్యుడు, జాగ్రత్తగా వినాలి, సూర్యుడు భూమి ఉంటే కాలం ఏర్పడుతుంది.
కాలం ఏర్పడాలంటే భూమి తిరగాలి, సూర్యుడు మండాలి, ప్రతి ఉదయము సూర్యుడు రావాలి, సాయంత్రానికి చంద్రుడు రావాలి, భూమి తిరగాలి. ఇదంతా జరిగితే మనకేం ఏర్పడుతుంది? కాలం. పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి తెలుసా? చదువుకున్న పిల్లలకి తెలుసు. పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి? భూమి ఇలా ఉంటుంది, సూర్యుడు ఎలా ఉన్నాడు, భూమి ఒకసారి అలా తిరిగి ఇటువైపుకి వచ్చింది అనుకోండి, సూర్యుడు ఇటు ఉంటాడు, ఇక్కడ ఎండపడుతుంది, వీళ్ళకి పగలు, వెనకాల ఉన్న వాళ్ళకి రాత్రి. ఇప్పుడు మనకి పగలు, అమెరికా వాళ్ళకి రాత్రి. రేపు ఉదయం మనకి పగలు, వాళ్ళకి రాత్రి. పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి? భూమి తిరగాలి. బాగా ఆలోచించాలి. భూమి తిరిగితే ఏం ఏర్పడుతుంది? పగలు రాత్రి రోజు ఏర్పడుతుంది. ఇప్పుడు భూమిని తిప్పుతున్నది ఎవరు? భూమిని తిప్పుతున్నది ఎవరు? దేవుడు. సూర్యుడిని మండిస్తున్నది ఎవరు? దేవుడు. ఓ మాట చెప్తానండి, ఇవన్నీ స్కూల్లో పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో చెప్తారు. విషయం ఏంటంటే, ఈ పాఠాలు స్కూళ్ళు మాస్టర్లు రాకమునిపే దేవుడు రాశాడు బైబిల్లో ఇవన్నీ. బాగా ఆలోచించాలి. బైబిల్ అంత గొప్పతో చెప్తున్నాను. విద్యా వ్యవస్థ వచ్చి, విద్యా వ్యవస్థలో శాస్త్రవేత్తలు వచ్చి, శాస్త్రవేత్తలు అబుల్ టెలిస్కోప్ను కనిపెట్టి భూమి తిరుగుతుంది, సూర్యుడు మండుతున్నాడు, ఇవి తిరగడం వల్ల కాలాలు ఏర్పడుతున్నాయని నిన్నగాక మొన్న శాస్త్రం చెప్తే, ఆ శాస్త్రవేత్తలు చెప్పిన పుస్తకాలు ప్రొఫెసర్స్ చెప్తే, ఆ ప్రొఫెసర్స్ మళ్ళీ టీచర్స్కి నేర్పిస్తే, ఆ టీచర్స్ వచ్చి స్కూల్లో మన పిల్లలకి నేర్పించారు. నిన్నగాక మొన్న చెప్పారు ఇవన్నీ. బైబిల్ సృష్టికర్త రాయించిన పుస్తకం. క్రీస్తుకు పూర్వం అసలు శాస్త్రం అన్న పదమే లేని కాలంలో కాలము ఎలాగ ఏర్పడుతుందో దేవుడు బైబిల్లో రాయించాడు. ఆదికాండం మీరు తీయండి, మొదటి అధ్యాయం 14వ వచనం బైబిల్లో చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలగాలి. ఆకాశంలో ఉన్న జ్యోతులు భూమి మీదకి వస్తున్న మనిషి 24 గంటల కాలాన్ని రెండుగా విడగొట్టాలి. పగలు రాత్రి. పగలొక జ్యోతి, రాత్రి ఒక జ్యోతి. పగలు ఎవరు వస్తారు చెప్పండి? సూర్యుడు. రాత్రి ఎవరు వస్తారు? చంద్రుడు. ఏ శాస్త్రవేత్త పెట్టాడు ఆకాశంలో ఈ రెండింటిని? శాస్త్రవేత్త పెట్టాడా? మనిషి పెట్టాడా? దేవుడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగు కాకనియు అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. అంటే భూమి మీదున్న మనిషికి పగలు రాత్రి, దినము, సంవత్సరాలు, నెలలు, వారాలు సూచించబడాలి. మనిషికి కాలం తెలియాలి అంటే సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, భూమి తిరగాలి. భూమి మీద ఉన్న నా పిల్లలకి టైం తెలియాలి, కాలం తెలియాలి. వాడు ఎంతకాలం బ్రతుకుతాడో వాడికి తెలియాలి. వాడికి టైం తెలియాలి, టైం తెలియాలి, టైం అయిపోతుందని తెలియాలి. 60 ఏళ్ళు వచ్చాడంటే అమ్మో నాకు వృద్ధాప్యం వచ్చింది, నా టైం దగ్గర పడిందని వాడు తెలుసుకోవాలి. టైం తెలియాలి నా పిల్లలకి. నా పిల్లలకి దినాలు, సంవత్సరాలు, టైం తెలియాలి అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవన్నీ సిస్టమేటిక్గా పనిచేయాలి అని దేవుడు పెట్టాడు. బాగా వినాలి. ఇప్పుడు దేవుడు ఈ ఆదికాండం మొదటి అధ్యాయం 14వ వచనం అంటే ఈ కాలాన్ని ప్రారంభించే టైంకి భూమి మీద నరుడు లేడు. ఆదాం పుట్టింది ఎప్పుడో చివర 6వ దినాన్న. అంటే కాలచక్రాన్ని తిప్పటం ప్రారంభించాడు దేవుడు. జాగ్రత్తగా ఉన్నాడు. కాలచక్రం, కాలం ప్రారంభం అయిపోయింది. భూమి తిరుగుతుంది, సూర్యుడు మండుతున్నాడు, చంద్రుడు వచ్చేసాడు, సిస్టమ్ అంతా రెడీ అయిపోయింది. కాలం రన్ అవుతుంది, కాలం తిరుగుతుంది. ఇలాగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ కాలచక్రంలో ఆయుష్కాలం పేరుతో మనిషి ఎంటర్ అవుతాడు. ఒక 60-70 ఏళ్ళు తర్వాత తన కాలాన్ని ముగించుకుని ఈ కాలచక్రంలో నుంచి వెళ్ళిపోతాడు. కాలచక్రం మాత్రం రన్ అవుతూ ఉంటది. మనిషి ఆయుష్కాలం పేరుతో వస్తాడు, మనిషి వెళ్ళిపోతాడు. కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటది. మీకు ఇది అర్థం కాదు, ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో మీ తాతగారు వచ్చారా? తాతయ్య ఉన్నాడా మీ అందరికి? ఇప్పుడున్నాడా మీ తాతయ్య? లేడు. ఎందుకు లేడు? మన తాతగారు పుట్టారు, ఆయన 60 ఏళ్ళో 70 ఏళ్ళలో ఉన్నాడు, ఆయన ఆయుష్కాలం అయిపోయింది, ఆయన ఈ కాలచక్రంలో నుంచి దిగిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? మన నాన్న వచ్చాడు.
నాన్న కాలం ఇది. నాన్న ఉంటాడా? నాన్న దిగిపోతాడా? నాన్న దిగిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు మన కాలం. మనం ఉండిపోతామా భూమి మీద శాశ్వతంగా? మన కాలం అయిపోద్ది, మనం కూడా దిగిపోతాం. నెక్స్ట్ మన పిల్లలు వస్తారు. మీకు అర్థం కావడానికి ఇంకోటి చెప్తాను. ఇందిరాగాంధీ గారు తెలుసా? అందరికీ తెలుసా? మన దేశానికి ఒకప్పుడు ప్రధాని, ఉక్కు మనిషి అన్నారు ఆవిడ్ని. అలాంటి ఇందిరాగాంధీ గారి కాలం, ఆవిడకి దేవుడిచ్చిన కాలంలో ఆవిడ వచ్చింది కాలచక్రంలోకి. ఏమన్నా ఆవిడ పని అయిపోయింది, ముగించుకుని ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత ఎవరి కాలం? రాజీవ్ గాంధీ గారి కాలం. ఆవిడ్ని చంపేశారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారిని కూడా చంపేశారు. ఆయన కాలం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం? రాహుల్ గాంధీ గారి కాలం. ఆయన ఉంటాడా శాశ్వతంగా? కొద్ది రోజులు ఉంటాడు, ఆయన కాలం ముగిసిపోద్ది, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినాలి. అంటే తిరుగుతున్న ఈ కాలచక్రంలో మనిషి ఆయుష్కాలం పేరుతో ఎంటర్ అయ్యి ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో బ్రతుకుతున్నాడు. కొంతమందికి ఏదైనా ప్రమాదాలు వస్తే ముందు చనిపోతున్నారు. కొంతమందికి ఆకస్మిక మరణాలు వస్తున్నాయి. కొంతమందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది శరీరాన్ని పాడు చేసుకుని చచ్చిపోతున్నారు. అంతే కదండి. దేవుడు కట్టిన చక్కటి దేహాన్ని త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారాలు చేసి ఎయిడ్స్ తెచ్చుకొని రకరకాల భయంకరమైన రోగాలు తెచ్చుకొని చచ్చిపోతున్నారు. అంటే దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం ఒకరు ముందు ఒకరు వెనక, ఒకరు ముందు ఒకరు వెనక, ఈ కాలం ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఈ కాలచక్రాన్ని కట్టి దేవుడు ఈ కాలచక్రంలో నిన్ను ప్రవేశపెట్టి నీకు ఆయుష్కాలం అని ఒకటి డిజైన్ చేసి నీకు ఇవ్వబడిన 60-70 ఏళ్ల ఈ జీవితం ఎందుకు ఇచ్చాడో ఆలోచించాలి. అది కాలం విలువను గుర్తించటం అంటే. అంతే తప్ప నేను పుట్టాను కదా, ఏ చదువు చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎంత సంపాదించాలి, ఇది కాదు కాలం విలువ తెలుసుకోవటం అంటే. ప్రపంచానికి తెలియని జ్ఞానం దేవుడు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తాడు. లోకానికి తెలియదు ఈ సంగతులన్నీ. ప్రపంచం నివ్వరపోయే సంగతులు రాస్తాడు దేవుడు బైబిల్లో. ప్రపంచానికి అంతు చెక్కని సంగతులు రాస్తాడు దేవుడు బైబిల్లో. నువ్వు ఎందుకు పుట్టావో, నీకు ఇవ్వబడిన కాలం ఎందుకు ఇవ్వబడింది? దేవుడు అనే ఆయనే కాలాన్ని నియమించాడు. ఎందుకు నియమించాడు? బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథం తీయండి అందరూ. కీర్తనల గ్రంథం 139వ కీర్తన చదువుదాం. 16వ వచనం అందరూ తీయాలి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చదువుదాం. ఇదిగో నేను జస్ట్ తల్లి గర్భంలో పిండంగా ఉన్నాను, నేను ఇంకా ఈ లోకాన్ని చూడలేదు, ఈ లోకంలోకి నేను రాలేదు. జాగ్రత్తగా వినాలి. దావీదు గారు మాట్లాడుతున్నారు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. ఇది అండర్లైన్ చేసుకోండి. మనిషికి దేవుడు ఏం చేశాడట? నియమింపబడిన దినములు అంటే భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు బ్రతకాలో దేవుడు నియమించాడట. అందుకే మనిషి దేవుడు నియమించిన కాలమే ఉంటాడు భూమి మీద. దానికి మించి ఒక్క క్షణం కూడా భూమి మీద బ్రతకలేడు. అంటే ఆయుష్కాలాన్ని నియమించింది ఎవరంటే దేవుడు. నియమించిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే భూమి మీద దేవుడు మనిషికిచ్చిన ఆయుష్కాలాన్ని తన గ్రంథంలో రాసుకుని ఇచ్చాడు. చాలా విలువైంది నీ కాలం. మళ్ళా చెప్తున్నాను నీ కాలం ఎంత విలువైందంటే, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భూమి మీదకి వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో రాసుకున్నాడు అని లేదు దేవుడు. అక్కడ ఎన్ని దినాలు బ్రతకాలో రాసుకున్నాడట. అంటే నీ కాలాన్ని దేవుడు దినాలతో సహా లెక్క పెట్టాడు. దినాలతో సహా లెక్క పెట్టాడు. అంటే మనం ఎలా లెక్క పెడతాం? ఎవరైనా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, అందరూ ఏమంటారు చెప్పండి? చిన్న వయసు అండి, 40 సంవత్సరాలకి చచ్చిపోయాడండి, సేవకుడిని చంపేశారు, చావు అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, ఏదైనా మొత్తం మీద ఆయన చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారు, ఆయన చిన్న వయసు 40-45 సంవత్సరాలు ఏదో అంటున్నారు. వయసు ఎగ్జాక్ట్ నాకు తెలీదు. వయసు 45 ఏదో అంటున్నారు. అందరూ అంటున్నారు చిన్న వయసు అంటే. అలాగే మన గ్రామంలో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చిన్నోడండి 20 సంవత్సరాలకి చచ్చిపోయాడండి. అంటే మనిషి ఆయుష్కాలాన్ని దేంతో లెక్క పెడుతున్నాడు? సంవత్సరాలు. కానీ మనిషి ఆయుష్కాలాన్ని దేవుడు దేంతో లెక్కించాడు? అక్కడ సంవత్సరానికి ఎన్ని దినాలు? 365. జాగ్రత్తగా వినండి. ఎవరైనా కాల్కులేటర్ తీయండి సెల్ ఫోన్లో.
365 దినాలు 1 సంవత్సరం అయితే మనిషి ఒక 50 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి. 50 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు వేసామనుకోండి, 18,250. అంటే మనం సంవత్సరాలతో లెక్క కడుతున్నాం, దేవుడు దేంతో లెక్క కట్టుకున్నాడు ఆయుష్కాలాన్ని? నియమింపబడిన దినాలంటే కొడుక నీకు 18,250 దినాలు ఇచ్చాను రా ఆయుష్కాలం అంటాడు. ఎవరికి? 50 సంవత్సరాలు బ్రతికిన ఆయనకి. బాగా వినాలి, 50 సంవత్సరాలు బ్రతికిన ఆయనకి. మీకు ఇప్పుడు చెప్తాను, అసలు మీరు అసలు బుర్ర వేడెక్కిపోతే ఒక విషయం చదివితే బైబిల్లో అసలు దినాలతో ఎందుకంటే లెక్క పెడుతున్నాడు దేవుడు ఆయుష్కాలాన్ని? దినాలతో ఎందుకు లెక్క పెడుతున్నాడు? ఏమండి, మీరు ఆఫీసులో ఉద్యోగానికి వెళ్ళండి, పొలంలో పనికి వెళ్ళండి. మీరు పొలంలో పనికి వెళ్తున్నా జీతం తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, నెల జీతానికి ఎవరినా జీతం తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, బాస్ ఏ లెక్కెడతాడో నాకు చెప్పాలి. ఏ లెక్కెడతాడు? దినాలే లెక్కపెట్టి జీతం ఇస్తాడు, అంతేనా? ఈ నెలలో 30 దినాలు అయితే నువ్వు 2 దినాలు పనికి వచ్చావురా, ఇదిగో వారం రోజులు నువ్వు పనికి రమ్మన్నాను, ఈ వారంలో నువ్వు 2 రోజులు వచ్చావు, 2 రోజులు ఆబ్సెంట్ అయిపోయావు అంటే జీతం ఇవ్వాలనుకున్నప్పుడు వానరు ఏ లెక్క పెడతాడు? దినాలే, రోజులే లెక్క పెడతాడు. పనిచేసే వాళ్ళందరికీ తెలిసింది. దేవుడు కూడా భూమి మీద మనిషికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని దినాలతో లెక్క పెడుతున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ దినములన్నీ నా గ్రంథములో లిఖితం. ఈరోజు ఏ దినం చెప్పండి? ఈరోజు ఎంత? 29వ తారీఖు 3వ నెల 2025. మనం ఈ దినాన్ని లెక్క పెట్టుకున్నాం. ఈ దినంలో మనం ఏం చేసామంటే ఉదయం అంతా మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాం. రేపు ఎలా బ్రతకాలో ముందే ఈ రోజు రాత్రి చాలా మంది డిసైడ్ అయిపోతారు. రేపు ఉదయం 10 గంటలకు అక్కడికి వెళ్ళాలి, 12 గంటలకి ఇక్కడ ఉండాలి, 1 గంటకి అన్నం తినాలి, 2 గంటలకి నిద్రపోవాలి, 4 గంటలు లెగాలి, 4 గంటలు పలానా మార్కెట్కి వెళ్ళాలి, మళ్ళా తినడానికి చికెన్ మటన్ బజార్ నుంచి తెచ్చుకోవాలి. రేపటి దినం ఏం చేయాలి? ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటున్నాం. కానీ నువ్వు లెక్క పెట్టుకోక మునిపే నువ్వు ఆ దినాన్ని ఎలా వాడాలో నువ్వు ఇప్పుడు డిసైడ్ అవుతున్నావు. కానీ నీ దినాలన్నీ దేవుడు ఎప్పుడు డిసైడ్ చేశాడట? నేను పిండమునయ్యుండగా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. అంటే నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఎంతకాలం బ్రతకాలో నీ దినాలన్నీ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. తెలుసండి, ఈ ఒక్క వచనం అర్థమైతేనండి జీవితం మారిపోతుంది. ఈ ఒక్క వచనమే, ఈ ఒక్క వచనం అర్థమైతే జీవితం మారిపోద్ది. ఎలాగా అంటే, నేను భూమి మీద ఖర్చు పెడుతున్న ప్రతి దినము పరలోకంలో నా కన్న తండ్రి నేను పిండంగా ఉన్నప్పుడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన గ్రంథంలో రాసుకుని ఇచ్చిన దినం ఇది. ఎంత భయపడతాడండి మనిషి? నా దినం నాది కాదు, నా తండ్రి తన గ్రంథంలో రాసుకుని ఇచ్చిన దినం ఇది. నా దినం నాది కాదు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆ దినంలో నేనేం చెయ్యాలో భూమి మీద నా తండ్రి రాసుకునిచ్చిన దినం అది. ఈరోజు ప్రార్థన ఏర్పాటు చేశాడు దేవుడు, ముందే ప్రణాళిక ఇది. ఈరోజు ప్రార్థన కొడుకు పెడతాను, అక్కడ నా కొడుకు వెళ్ళాలి, ఇది ఈ ప్రసంగం వినాలి, వాడి జీవితాన్ని మార్చుకోవాలి అంటే నువ్వు ఈ ప్రార్థన కూడికకు రావాలి, ఇక్కడ వాక్యం వినాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అలాగ అందరికీ చెప్పాడు, అమ్మ అక్కడికి వెళ్ళండి, వాక్యం వినండి, వెళ్ళండి, వాక్యం వినండి. ఈ కరపత్రం వెళ్ళి వాళ్ళు అందరికీ చెప్పాడు, అనౌన్స్మెంట్ వచ్చిన వాళ్ళు అందరికీ చెప్పాడు. కానీ దేవుడు సన్నిధిలో కూర్చొని వాక్యం వినవలసిన వాళ్ళ దినాన్ని అందరూ దేవుడికే ఇచ్చారా? ఈరోజు ఇచ్చారా? ఇవ్వలేదు. బాగా వినండి, చివరిలో అడుగుతాను. వాళ్ళు దేవుడికి దినాన్ని ఇచ్చారంటే ఇవ్వలేదు. ఏమైనా బిజీగా పనిలో ఉండిపోయి ఇవ్వలేదా? మీరు ఆకస్మికంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో వెళ్ళి మొత్తం చెక్ చేసి రండి ఒకసారి. ఒక సెల్ ఫోన్ చూసుకుని ఎలా నొక్కుంటా ఉంటాడు, ఒకరు తినేసి కర్రమని నిద్రపడుతూ గుర్రెట్టేస్తూ ఉంటారు కొంతమంది. ఏ పని లేకుండా ఇంటి ముందు కూర్చుని ఊసులాడుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే దేవుడిచ్చిన కాలం, దేవుడు నియమించిన ఆయుష్కాలం, ఇదిగో దేవుడి సన్నది ఉంది అక్కడికి రండి అంటే దేవుడి కాలాన్ని దేవుడికి ఇవ్వటం లేదు. చూడండి, కాలం ఎవరిది? దేవుడిది. ఈ దినాలు ఎవరు డిసైడ్ చేశారు? దేవుడు. రేపు నీకు భూమి మీద దినం ఉండాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. ఈ రాత్రి మన దినం రేపు వద్దు అని ముగించేసాను అనుకోండి, రేపు మనకి దినం ఉంటుందా? ఉండదు. ఇంటి ముందు పెట్టి ఉంటుంది, ఇంటి ముందు టెంట్ ఉంటుంది.
4 రోజులకి గోడ మీద ఫోటో ఉంటుంది, దానికి ఒక దండ ఉంటుంది. దినాలు ఏమి ఉండవు, నీ చేతులు ఏమి లేవు, నీ దినాలు నీది కాదు కాలం. కాళ్ళు ఎగరేసుకొని అష్టోజుడు బతుకుతానంటే దేవుడు దినాలను నియమించాడు. వద్దు బాబు, నియమించిన దినాలు కూడా వీడు నాకు వద్దు అనుకున్నాడా, మధ్యలో ఆ దినాలను ఏం చేస్తాడు, ముగించేస్తాడు. ఎవరు నిజంగా మీరు బాగా వినాలి. అసలు నియమింపబడిన దినాలు అన్నాడు కదా, నేను నీకు ఇన్ని దినాలను డిసైడ్ చేశాను అన్నాడు కదా. ఆయన బాగా వినాలి, కాలం విలువ చెప్తున్నాను. ఆయన దేని నిమిత్తం ఇన్ని దినాలని నిర్ణయిస్తున్నాడు, నియమిస్తున్నాడు, ఇది మనకు తెలియాలి. బాగా వినండి. ఒకరికి 60 నియమించాడట, ఒకరికి 30 నియమించాడట, ఒకరికి 70 నియమించాడట, ఒకరికి 80 నియమించాడట. బైబిల్లో మనం చదువుకుంటున్నప్పుడు ఏమంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆయుష్కాలం. ఆదాము గారు భూమి మీద ఎంతకాలం బ్రతికాడు? 930 సంవత్సరాలు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? మెతుషెల, 969 సంవత్సరాలు. ఏమంటే ఈ భక్తుల జీవితం చూడండి, అబ్రహాం గారు 175 సంవత్సరాలు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆయుష్కాలం. మీరు మోషే గారి దగ్గరకు వచ్చారనుకోండి, ఆయుష్కాలం తగ్గిపోయింది. ప్రారంభంలో ఉన్నట్టుగా 900, 800, 180, 190 లేదు. మోషే గారి కాలానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే, మోషే గారు బ్రతికింది ఎంత? 120 సంవత్సరాలు. ఎందుకు ఒకరికి 900, ఒకరికేమో 180, ఒకరికేమో 120, మన దగ్గరకు వచ్చేసరికి 60, 70, 80, 90. ఎందుకు ఈ ఆయుష్కాలం? ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం దేవుడు ఎందుకు నియమిస్తున్నాడు? అందరికీ ఒకటే ఎందుకు ఇవ్వటం లేదు అంటే, ఇక్కడ ఉంది అసలు విషయం. కాలం విలువ నువ్వు ఇక్కడ పెట్టుకోవాలా. నీకు నియమింపబడిన దినాలు ఏవైతే ఉన్నాయో, నీకు నియమించిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికి వెనకాల, ఆ నియామకం వెనకాల దేవుడి ప్రణాళిక ఒకటి ఉంది. ఏంట ప్రణాళిక? అసలు నీకు ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆయుష్కాలం? ఎందుకు ఇచ్చాడు ఈ పనికాలం? ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం మీరు తీయండి. ఎందుకు ఇస్తున్నాడు ఈ దినాలు? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. జాగ్రత్త చదవాలి. ఇది భూమి మీద నరుల కాలము అన్నాడు. బాగా వినండి. ఇది భూమి మీద నరుని కాలం అంటే భూమి మీద నరుడు ఇచ్చిన ఆయుష్కాలం. అది 60, 70, 80, 90, 120, 180, 170. నీకు భూమి మీద ఇచ్చిన కాలము, భూమి మీద ఇచ్చిన కాలము యుద్ధ కాలము కాదా? ఏ కాలం అటమ్మా? ఏమన్నా అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా? మీ బైబిల్లో ఉందా? ఉంది. ఏమనుంది? భూమి మీద నరుని కాలము, టైం. భూమి మీద నరుడికి ఇచ్చిన టైం, కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? ఏంటండి, ఏం చెప్తున్నాడు? పైనేమో యుద్ధకాలం అంటున్నాడు, కిందకి వెళ్ళేసరికి కూలివాని దినాలు వంటి దినాలు ఆ కాలం అంటున్నాడు. ఏంటింతకి యుద్ధం? ఎవరితో చేయాలి భూమి మీద ఉన్న మనిషి యుద్ధం? నీ కాలం ఏ కాలం అంటమ్మా? యుద్ధకాలం అంట. ఎవరితో చేయాలి యుద్ధం? మనకి యుద్ధం ఉందా? యుద్ధం ఉందా? ఉందా లేదా? భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదంటే నీది యుద్ధకాలమే. నువ్వు ఎవరితో చేయాలి యుద్ధం? ఇప్పుడు ఎవరితో చేయాలి? ఈ లోకానికి కనపడని భయంకరమైన చీకటి శక్తి ఒకటి ఉంది, అపవాది. దానితో యుద్ధం, అపవాదితో యుద్ధం. దేవుడు వాక్యాన్ని పట్టుకొని దేవుడు లేరంటనే వాడితో యుద్ధం. దేవుడు వాక్యాన్ని చేత పట్టుకొని పాపపు కోపంలో కూరుకుపోయిన వాడిని విడిపించడానికి యుద్ధం. యుద్ధం అంటే మీరు ఏమనుకున్నారు? సువార్త పనే దేవుడు తరపున క్రైస్తవుడు చేయవలసిన యుద్ధం. ఎందుకంటే దేవుడి పని అంటే ఈజీ అండి. ఇప్పుడు సభలు పెట్టిన కన్వీనర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డారో ఈ సభ చేయడానికి, ఎన్ని ఇరుకులు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో వాళ్ళు చెప్తారు. అలాగే ఒక సేవ చేస్తున్న సేవకుని అడగండి, సేవ ఎలా చేస్తున్నారు ఆయన చెప్తాడు. ఆ సేవలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్ని ఇరుకులు పడుతున్నాడు, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొంటున్నాడో ఆ సేవకుడు చెప్తాడు. ఆదివారం గుడికొచ్చి బైబిల్లో బైబిల్ పట్టుకుని వచ్చి హాయిగా ఫ్యాన్ ఎక్కడుందో కూర్చొని ఆ ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోయి వెళ్ళే వాళ్ళకి ఏమి ఉండదు యుద్ధం. క్రైస్తవుడు ఈరోజు అలా మారిపోయాడంటే, భక్తి అనగానే ఆదివారం పుడుతుంది, అది కూడా మధ్యాహ్నం వరకే ఉంటుంది.
మధ్యాహ్నం నుంచి మళ్ళీ భక్తి ఉండదు. ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేసాం, ఆరాధన అయిపోయింది అంతే, బైబిల్ అక్కడ పడేస్తారు, ఇంకంతే. మళ్ళీ ఎప్పటి వరకు గుర్తుండడు దేవుడు? మళ్ళా ఆదివారం రావాల. ఇలాంటి భక్తి కాదు. మీరు బాగా వినాలి. నీకు భూమి మీద ఇచ్చిన ప్రతిదినము కూడా, భూమి మీద నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతిదినము కూడా యుద్ధకాలం. నీ దినాలు కూలివాని దినములు వంటివి కావా అంటే, నువ్వు దేవుడు పక్షాన భూమి మీద ఉండగా ప్రతిదినము స్వార్థ పని చేసి పరలోకం అనే జీతాన్ని కూడగట్టుకోవడానికి ఇచ్చిన కాలం ఇది. కూలివాని దినాలు అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే తెల్లవారు లేచిపోతాడు కూలి పనికి వెళ్ళడానికి. ఎందుకు వెళ్తున్నాడు కూలి పనికి అంటే, ఆ పనికి వెళితేనే, ఆ జీతం తీసుకొస్తేనే ఇంట్లో పిల్లలకి తిండి, ఇంట్లో పిల్లలకి బట్టలు, ఇంట్లో పిల్లలకి చదువులు, ఏది జరగాలన్నా కూలివాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలి? పనికి వెళ్ళాలి. పనికి వెళితే నీ కుటుంబం బాగుంటుంది, పోషించుకుంటావు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అన్ని సమకూరుతాయి. మరి పరలోకంలో జీతం కోసం ఏం చేస్తున్నావు? ఎప్పుడో నీ పనికే కాలాలంతా వాడేస్తే, నీ పిల్లల కోసమే వాడేస్తే, నీ కుటుంబం కోసమే వాడేస్తే, పరలోకపు జీతం కోసం నీ దినాలు, నీ కాలం ఖర్చు పెట్టవా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. కూలివాని దినాలు అంటే పరలోకమైన జీతాన్ని పొందుకోవడానికి భూమి మీద దేవుడి పక్షాన సువార్త పని చేయడానికి పుట్టిన నువ్వు. అదేంటండి మేమందరూ దేవుడు పని చేయడానికి పుట్టావా? అవును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. జాగ్రత్తగా వినండి. ఆ కీర్తన 139, 16, ఈ ఎఫ్సి 2:10 పక్కన పెట్టి చదువుకుంటే కాలం కరెక్ట్ గా అర్థమవుతుంది. మరియు ఎఫ్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము అన్నాడా, నేను అన్నాడా? మనమని పౌలు గారు ఎవరితో అంటున్నాడు? ఎఫెసులో ఉన్న సంఘంతో. ఆ రోజు ఆ సంఘానికి చెప్తున్నాడు, ఈ రోజు సార్వత్రిక దేవుని సంఘం మనకి చెప్తున్నాడు, ఇదిగో మనము క్రైస్తవులారా, బైబిల్ పట్టుకున్న వారులారా, బాప్తిస్మం తీసుకున్న వారులారా, గుడికి వెళుతున్న వారులారా, పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్న వారులారా, యేసుక్రీస్తు వారి రక్తంలో మీ పాపాలు కడుక్కున్న వారులారా, మనకొక బాధ్యత ఉంది. లోకస్తులు బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతకూడదు. లోకంలో ఉన్నవాడు తినడానికో, లోకంలో ఉన్నవాడు త్రాగడానికో, లోకంలో ఉన్నవాడు చదువుకోవడానికో, లోకంలో ఉన్నవాడు ఉద్యోగాలను, లోకంలో ఉన్నవాడు సంపాదనను, వాడి కాలాన్ని అంతా దానికే ఖర్చు పెడతాడు. నువ్వు క్రైస్తవుడు కదా, మనం అలా ఖర్చు పెట్టేటువంటి కాలాన్ని ఎంత బాగా చెప్తారు చూడండి. మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. జాగ్రత్తగా వినాలండి మాట. దేవుడట భూమి మీద పుట్టేస్తున్న ప్రతి మానవుడికినట ముందుగా సత్క్రియలు సిద్ధం చేసినట. సత్క్రియలు అనగానే సువార్త పనులు, దేవుడి కొరకు భూమి మీద నువ్వు చేయవలసిన కార్యాలు, పని. అంటే మానవ జన్మ ఎందుకొరకు నిర్ణయించబడింది అంటే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా పిల్లలు సత్క్రియలు చేయాలి. జన్మ ముందా క్రియ ముందా అని చెప్పాడు అక్కడ. ఏది ముందు సిద్ధం చేయబడిందట? ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై. అంటే ఇదిగో ఈ తరంలో ఈ కుమారుడితో నాకు ఈ పని ఉంది, ఈ తరంలో ఈ కుమార్తెతో నాకు ఈ పని ఉంది, ఈ పని చేయాలి. ఈ పని చేయాలి అంటే నేను ఒకరిని పుట్టించాలి. వెరీ గుడ్. ఇప్పుడు నీకు భూమి మీద ఉన్న ఆయుష్కాలాన్ని నిర్ణయించేది నీ పని. జాగ్రత్తగా ఉండండి, అర్థమయ్యేటట్టు చెప్తాను. 60, 70, 80, 40, 30 ఈ ఆయుష్కాలాన్ని ఏది డిసైడ్ చేస్తుందంటే నీకు ఇవ్వబడిన పని. మోషే గారికి పని 120 సంవత్సరాలు ఇవ్వబడింది, అంతే. ఆయన పని చేసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం గారికి ఇవ్వబడిన పని 175, అంతే. ఆయనకి ఇవ్వబడి చేసుకుని వెళ్ళిపోయారు. ఆదాం గారికి ఇవ్వబడిన పని 930 సంవత్సరాలు, ఆయనకి ఇవ్వబడి పని చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. అంటే భూమి మీద నీకు దేవుడు కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, భూమి మీద ఆ కాలం దేవుడి కొరకు నువ్వు చేయవలసిన పని కాలం. కాలాన్ని ఏది డిసైడ్ చేస్తా తెలుసండి? కాలాన్ని ఏది డిసైడ్ చేస్తా తెలుసా? పని నిర్ణయిస్తుంది. పనే కాలాన్ని నిర్ణయిస్తుంది. ఎలాగో చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఏమండి, ఈ పక్కన ఇల్లు ఉంది,
ఇల్లు చూడండి జాగ్రత్తగా. ఇల్లు కనబడుతుందా? ఈ పక్క ఇల్లు కనబడుతుందా? ఒకటే ఫ్లోరు. ఇప్పుడు ఒక పెయింటర్ని తీసుకొచ్చి ఇదిగో ఈ ఇంటికి పెయింట్ వేయాలి, ఎన్ని రోజులు పడుతుందని అడిగామనుకోండి, ఏం చెప్తాడమ్మా? పైన వేయాలి, కింద వేయాలి, లోపల గదుల్లో వేయాలి, ఎన్ని రోజులు అవుతుందండి అని చెప్తాడు? ఓ 4 రోజులు పడుతుందండి అన్నట్టు. ఏమన్నా ఒక మాట అడుగుతున్నాను, 4 రోజులని దేన్ని బట్టి చెప్పాడు? దేనిని బట్టి చెప్పాడు? పనిని బట్టి 4 రోజులు. ఇదే ఊర్లో ఒక 5-6 అంతస్తుల మేడ ఉంది. ఇదే పెయింటర్ని ఆ మేడ దగ్గరికి పట్టుకెళ్ళి మొత్తం పెయింట్ అయ్యాలి, ఎన్ని రోజులు పడుతుందని అడగండి. నెల పట్టిద్ది అంటున్నాడు. ఇక్కడ 4 రోజులు ఏంటి, అక్కడ నెల ఏంటి? ఎందుకు మారిందో చెప్పాలా? ఇక్కడ చిన్న పని, అక్కడ పెద్ద పని. అంటే కాలాన్ని ఏది నిర్ణయిస్తుంది? పని కాలాన్ని నిర్ణయిస్తుంది. జాగ్రత్తగా పని కాలాన్ని నిర్ణయిస్తుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు పొలంలో ఏదో మిరగాయ కోయడానికి వెళ్ళారు, ఎకరం ఉంది, ఎకరంలో మిరగాయలు కోయాలి, 2 రోజులు పడుతుంది అన్నారు. మీరేం చెప్తారు? అప్పుడు వారం పట్టుద్ది. అదే 10 ఎకరాలు ఇచ్చి మిరగాయ కోయండి అంటే నెల పడుద్ది. కాలం ఎందుకు మారుతుంది? ఇక్కడ వారం ఎందుకు పట్టింది, అక్కడ నెల ఎందుకు పట్టింది అంటే కాలం ఎందుకు మారుతుందంటే అక్కడ ఉన్న పనిని బట్టి కాలం అనేది మారిపోద్ది. నీ ఆయుష్కాలం ఎందుకు మారిపోతుంది? నాకొక ఆయుష్కాలం, అతనికొక ఆయుష్కాలం, అతనికొక ఆయుష్కాలం, అతనికొక ఆయుష్కాలం. అర్థం ఏంటంటే అతనికి ఇచ్చిన పని అతని ఆయుష్కాలాన్ని డిసైడ్ చేసింది, నాకు ఇచ్చిన పని నా ఆయుష్కాలాన్ని నిర్ణయించింది. అదే FC 2:10 ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. అంటే నాకెంతకాలం పని ఉంటే అంతకాలం నేను భూమి మీద ఉంటాను. ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం దేవుని యొక్క పనికాలం. దేవుడు నాకు నియమించిన ఆయుష్కాలం. దేవుడి కొరకు నేను బ్రతుకుతానని, దేవుడి కొరకు సత్క్రియలు చేస్తానని, దేవుడి కొరకు ఏదో మహిమ, కీర్తి, ఘనత తెస్తాను అని దేవుడు నాకు ఇచ్చిన ఈ కాలం. మీరు ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఇప్పుడు కాలం ఎంత విలువైందండి? మామూలు విలువైందా? జగత్తు పునాది వేయబడక మునుపు నీ తండ్రి నీ కోసం కలలు కానీ ఈ జగత్తులోనికి ఆయన పని చేస్తావని, ఆయన కీర్తిస్తావని, ఆయన మయంపరుస్తావని, ఆయన కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి నా కొడుకు నా తండ్రి అని సగర్వంగా తన తరంలో ఉన్న వారందరికీ పరలోకంలో ఉన్న కన్న తండ్రిని పరిచయం చేసి నీ జీవితాన్ని ముగిస్తావని, ఆయన పనిలో ఉంటావని నీ కొరకు గొప్ప జన్మ ఇచ్చి నీకు ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తే కాలం మనిషి దేనికి వాడుతున్నాడండి? దేనికి వాడుతున్నాడు? ఆయన గ్రంథంలో రాసుకుని మరీ కాలాన్ని ఇస్తే, దేవుడి వలన ఆయుష్కాలాన్ని పొందుకొని దేవుడి పని వల్ల భూమి మీదకి వచ్చి దేవుడి పని లోకాన్ని పంపిస్తే ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు బార్లో కూర్చొని మందు కొడుతున్నాడు అనుకోండి, దేవుడు ఎంత ఫీల్ అవుతాడో మీరు ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. దేవుడి కొరకు బ్రతుకుతామని కాలం ఇస్తే త్రాగుబోతుగా మారిపోయి కాలానంతా త్రాగడానికి ఖర్చు పెడుతున్నావు. దేవుడు కాలాన్ని ఇచ్చి చక్కగా బ్రతకరా అంటే ఎవడు సినిమాలు చూడడానికి, వ్యభిచారాలు చేయడానికి, ఎవడు దొంగతనాలు చేయడానికి, ఎవడు లోకంలో ఉన్న తిండులు తినడానికి, లోకంలో ఉన్న విహారయాత్రలు అనుకుంటూ ఊరు వెళ్తాడు తిరగడానికి, కాలాన్నంతా ఇలాగా వృధా 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 చేసేస్తుంటే, కాలాన్ని అలా ఖర్చు పెట్టేస్తుంటే, దేవుడు అంటే నిజంగా కాలము యొక్క విలువను మనుషులకు అర్థం చేయించడానికి చాలా మాటలు రాశాడు బైబిల్లో. ఎందుకు అలా కాలాన్ని వృధా చేస్తున్నారు? రోమిలకు రాసిన పత్రిక మీరు తీయండి, ఏమంటున్నాడు చూడండి దేవుడు. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం తీయండి. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరగండి. ఏమంటే కాలమును ఎరగండి అంటే అర్థం ఏంటి? కాలమును ఎరగండి అంటే కాలాన్ని తెలుసుకోండి. ఏం తెలుసుకో? మాకు తెలియదంటే టైం ఎంత అయిందో తెలీదా మీకు? ఈ రోజు ఏ రోజో తెలీదా? ఏ నెల తెలీదా? ఏ సంవత్సరం తెలీదా? మళ్ళా దేవుడు కాలాన్ని ఎరగండి అంటే ఏంటి? ఎరగండి అంటే అర్థం ఏంటంటే ఆ కాలాన్ని దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోండి. అందుకే ఈ సభలు, అందుకే ఈ ప్రసంగాలు, అందుకే దేవుడు వాక్యాలు. ముందు మీరు కాలాన్ని ఎరగండి. ఆ టైం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా వాడాలి, ఎలా నా కాలాన్ని దేవుడి కొరకు సద్వినియోగం చేసుకోవాలని ముందు కాలాన్ని ఎరగండి. మీకోసం వాడేసుకోకండి కాలం అంతా వృధాగా. నీ కోసం, నీ కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారం, తిండి, బట్టలు, ఎవరి చుట్టాలు, బంధువులు, మళ్ళా ఇంట్లోనే సరిపోవన్న వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ దినాలు. ఇంకెప్పుడు ఇస్తావు దేవుడికి నువ్వు కాలం?
ఇంకెప్పుడు వస్తావు ఆయన దగ్గరికి సంపూర్ణంగా? ఇంకెప్పుడు ఆయన కొరకు చక్కగా వాడబడతావు? ఇంకెప్పుడు ఆయన కాలాన్ని ఆయన కొరకు ఉపయోగిస్తావు? ఎంత బాగా చెప్తాడంటే ఇక్కడ 13వ అధ్యాయంలో, కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. చూసారా, చీకటి పనులు వదిలేసి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలట. ఇందాక అదే చెప్పాను, నరుని కాలం ఏ కాలం? యుద్ధకాలం. ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఆ యుద్ధానికి సంబంధించిన యుద్ధోపకరణాలు ధరించుకోవాల్సిన కాలం ఇది. యుద్ధం చేయడానికి రెడీ అవ్వాల్సిన కాలం ఇది. అపవాదితో యుద్ధం చేసి అపవాదిని ఓడించి ఆ యుద్ధంలో గెలిచిన పర్వతం వెళ్ళాల్సిన కాలం ఇది. యుద్ధోపకరణాలు ధరించుకునే కాలంలో అసలు నువ్వు ఎక్కడొస్తున్నావు యుద్ధోపకరణాలు ధరించుకోవడానికి? ఏమో మీకు డౌట్ రావాలి ఇక్కడ. యుద్ధోపకరణాలు అంటే అర్థం ఏంటి? యుద్ధానికి అవసరమైన ఆయుధాలు. ఏంటండి అపవాదితో క్రైస్తవుడు యుద్ధం చేయడానికి అవసరమైన ఆయుధాలు ఏంటో తెలుసా? ఒకసారి ఇక్కడ చేపెట్టి ఎఫ్సి పత్రిక రండి. ఏమన్నా అన్ని బైబిల్లో ఉంటాయి, అన్ని నేర్పించాలని ఉంటది, సమయం అయిపోతూ ఉంటది. ఏమన్నా మీకు ఒక మాట చూపిస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక రండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి. 12వ వచనం చూడండి. అక్కడ 12వ వచనం, ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులది లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. సేనది కింద అపవాదిగాడితో పాటు నిన్ను ఒకరిని వ్యభిచారం చేయిస్తుంది, ఒకరితో దొంగతనం చేయిస్తుంది, ఒకరికి లోకంలో డబ్బు బంగారం ఆస్తులు ఇల్లులు పొలాలు చూపించి ఇదే జీవితంలో వాటి కోసం బ్రతకరాని వాడిని అలా లాగేసింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెరపట్టి దేవుడి కొరకు బ్రతకని వాడిగా, దేవుడున్న పరలోకం కొరకు బ్రతకని వాడిగా, శరీరమే జీవితమే, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితమే జీవితం అని మనిషిని కంప్లీట్ గా లోక సంబంధమైన ఆశలలో ముంచేసింది. దానితో పోరాడు కొడుకా, వాడిని బయటికి తీసుకురా కొడుకా. యుద్ధం చేసే కాలం రానిది నా కోసం. ఆ యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉండాలి. మనం చీకటి సంబంధులతో లోక సంబంధులతో కాదు, ఈ ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తాను అంటున్నాడు? పోరాటం. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు చేతులు ఏముండాలి? ఏముండాలండి? ఏ ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయాడు, ముందు పేకోసాడు. నీ దగ్గర కూడా అపవాదితో ఫైట్ చేయాలంటే ఆయుధాలు ఉండాలి. ఏంటి ఆయుధాలు చెప్తాడు. కిందకి రండి. అలాగే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోనండి. ఏ యుద్ధోపకరణాలు? దేవుడిచ్చే సర్వాంగ కవచాలు. యుద్ధానికి వెళ్ళేవాడు ఒంటి నిండా కవచాలు ఉండాలి. వాడేసే అగ్నిబాణాలను ఢీకొట్టడానికి, వాడేసే అగ్నిబాణాలు శరీరంలో దిగిపోకుండా ఉండడానికి నీ దగ్గర యుద్ధోపకరణాలు ఉండాలి, సర్వాంగ కవచాలు ఉండాలి. ఏంటవి చెప్తున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి, ఏయనగా మీ నడుములకు సత్యమైన దట్టు కట్టుకొనుడి. సత్యం అంటే నీ నడడానికి సత్యమైన దట్టు ఉండాలట. సత్యం అంటే ఏంటి చెప్పండి? వాక్యం. క్రైస్తవుడు వాక్యంలో బలవంతుడే ఉండాలి. నోరు తెరిస్తే దేవుడు మాటలు రావాలి. నోరు తెరిస్తే ఏ పుస్తకం అక్కడ ఉందో చెప్పాలి. నోరు తెరిస్తే ఎవరైనా ప్రశ్న అడిగితే బైబిల్ గురించి నేను చెప్పేస్తానని కూర్చొని ఇక్కడ అనాలి. వాక్యాన్ని నడానికి కట్టుకుని ఉండాలి అంటే ప్రతి దినము బైబిల్ చదవడానికి నువ్వు టైం పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకున్నారు చెప్పండి బైబిల్ చదవడానికి టైము? అన్నిటికీ టైం ఉంటుందండి. బైబిల్ చదవడానికి టైం ఉందా? తినడానికి టైం ఉంటుంది, ఉద్యోగానికి వెళ్ళడానికి టైం ఉంటుంది, పనికి వెళ్ళడానికి టైం ఉంటుంది. బైబిల్ చదువుకోవడానికి ఎంతమందికి టైం ఉంది చెప్పండి మీరు? ప్రతి దానికి టైం అండి. రేపు ఎప్పుడు లగాలో కూడా అలారం పెట్టుకుని మరి పడుకుంటాడు. రేపు 6 గంటలు లేచిపోవాలి. బైబిల్ చదువుకోవడానికి టైం ఉందా? టైం లేదు. సువార్త వినడానికి టైం ఉందా? లేదు. సభలకు రావడానికి టైం ఉందా? లేదు. పోయి రావు. యూట్యూబ్లోకి సేవకులు మంచి మంచి ప్రసంగాలు చేసి పెడుతున్నారు. అవి వింటావా? వినం. రాము, చదవం. మరి నీకు యుద్ధోపకరణాన్ని ఎలా తెచ్చుకుంటావు? వాక్యం అనే దట్టుని ఎప్పుడు కట్టుకుంటావు నడడానికి? ఆ కాలం వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన కాలం కదా. దావీదు గారు అన్న మాట మీ అందరికీ తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అని దావీదు గారు అన్నారు. మరి నువ్వు ధన్యుడు అవ్వా? అబ్బాబ్బా అలాంటి అయ్యే ఉద్దేశాలు మాకేమీ లేవండి.
ఆయన ధన్యుడండి, చదువుకుంటామండి, ఆనందపడతామండి. మీరు మీరు ధన్యులు ఎవరా? మాకెందుకండి అవన్నీ? చూసారా, కాలాన్నిచ్చింది బైబిల్ నేర్చుకోవడానికైతే, కాలాన్నిచ్చింది యుద్ధం చేయడానికి అవసరమైన సత్యం అనే బట్టి వాక్యాన్ని బలంగా నడునికి కట్టుకొని బలంగా బలవంతుడిగా అపవాది ముందు వాక్యం అనే బలంతో నిలబడవలసిన క్రైస్తవుడు ఈ రోజు ఎవరో ఏదో ఒకటి బైబిల్ గురించి ఒక కారు కొత్త కూస్తే, బైబిల్ తప్పంటేనో లేదా యేసుప్రభు తప్పంటేనో, బైబిల్లో ఈ బూతులు ఉన్నాయంటేనో ఆడేదో మాటలకు వీడు విశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు, వాడిపోతూ ఉంటాడు. ఏమన్నా బైబిల్ ఎలా కట్టకదండి, బైబిల్ ఎలా వాడంటే వాడికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీకెందుకు అసలు ఆ సమాధానం చెప్పగలిగే శక్తి లేదంటే, నువ్వు అసలు బైబిల్ ఎప్పుడు చదువుతావు? నువ్వు అసలు బైబిల్లో ఏముందో నీకేం తెలుసు? నీ మీద బెటర్ వాడు నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి తెల్లవారులు బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు బైబిల్ చదువుతున్నాడా ఈరోజు? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. నడానికి సత్యం అనే దట్టును కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడండి, యుద్ధానికి నిలవబడండి. ఇవన్నీ గాక, మళ్ళా చెప్తాడు చూడండి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. భూమి మీద నరుని కాలం యుద్ధకాలం అయితే, ఆ యుద్ధకాలం అపవాదితో యుద్ధం చేయవలసిన కాలం అయితే, అనేక మంది రక్షించవలసిన కాలం అయితే, ఆ యుద్ధోపకరణాలు ధరించుకోవలసిన కాలంలో నీతి అట, విశ్వాసం అట, ఇవన్నీ మనిషికి రావాలంటే నువ్వు ఎక్కువగా దేవుడి సన్నిధిలో గడపాలి కదా. ఎవడు మన విశ్వాసం ఎప్పుడు అభివృద్ధి చెందుతో చెప్పండి? వినుట వలన విశ్వాసము కలుగు. నువ్వు వినడానికి ఎప్పుడు వస్తావు? వింటే విశ్వాసంలో డెవలప్ అయిపోతావు, వింటే దేవుడిలో బలవంతులు అయిపోతావు. నువ్వు వినడానికే రావు. బ్రతిమాలండి, రండి 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 అంటే కానీ ఏమండి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారు? ఎవరు వచ్చారు చెప్పండి? కొద్దిమంది వచ్చారు ఈ ఊర్లో. విశ్వాసం అనే డాలు లేదు, నీతి లేదు, ఎవడు సత్యం అనే దట్టి లేదు. ఇంకేం చేస్తారు యుద్ధం? ఈ కాలం ఏమో దేవుడు యుద్ధం చేస్తారని నమ్మించిన కాలం. ఆ యుద్ధం చేయాలంటే యుద్ధోపకరణాలన్నీ ఉండాలి. అవి నువ్వు సంపాదించడానికి ఏమో దేవుడి దగ్గర దేవుడి సన్నిధికి వస్తావంటే రావటం లేదు. ఇప్పుడు వచ్చేయండి రామపత్రిక వచ్చేయండి, 13వ అధ్యాయం 13 పైన చదువుతారా? 12 రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. 13 అల్లరితో కూడిన ఆటపాటలైనను వద్దురా, దీనికి మీ కాలాన్ని వాడొద్దయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు ఈ రోజు ప్రపంచం అంతా నిండుకున్నవే. ప్రతి చోట అల్లరి, ప్రతి చోట బూతులు, ప్రతి చోట వల్గారిటీ, ప్రతి చోట హేళన, ప్రతి చోట అపహాస్యం. హాస్యం లేదు ఇప్పుడు, అపహాస్యం. వాడి శరీరాన్ని బాడీ షేమింగ్ చేయటం, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, భయంకరంగా ఏమండి గదిలో స్త్రీ పురుషులిద్దరు గదిలో చేసుకోవాల్సిన సంసారాన్ని పట్టుకొచ్చి ఏమండి ఈరోజు కామెడీ ప్యారెట్ షోలు పెట్టారు, బూత్ షోలు అవన్నీ. అవి చూడడానికే కదండి యువత ఎగబడుతుంది, అవి చూడడానికే కదండి. ముసలోడు లేడు, ముతకోడు లేడు, అందరూ పడుకుని పకపక నవ్వుతున్నారు బూత్ కామెడీని పెట్టుకుని. ఏంటయ్యా ఈ కాలాన్ని ఎలా వాడుతున్నావు నువ్వు? అది పవిత్రమైన కాలం కదా. నీ కన్నతండ్రి నిన్ను నమ్మి నువ్వేదో దేవుడి కొరకు చేస్తామని, ఆయన కొరకు అపవాదితో యుద్ధం చేస్తామని ఇచ్చిన కాలం కదయ్యా. ఆ యుద్ధం చేయడానికి నువ్వు రెడీ అవ్వాల్సిన కాలం కదయ్యా. అది ఎందుకయ్యా ఇలాగ అనవసరంగా వాడేస్తున్నావు దాన్ని? ఎంత బాగా చెప్తాడు చూడండి. మీరు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను మత్తెక్కాలి అంటే తాగాలి అంటే కాలాన్ని గడపాలి. ఆ మందు తాగడానికి కావలసిన డబ్బులు సంపాదించడానికి రాత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తుందని ఇంట్లో ఆడుకూతురు పొలానికి పోయి కష్టపడి రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి తెచ్చారండి. ఈ త్రాగుడు అలవాటు పడిపోయిన చూడండి, ఆవిడ కష్టపడి తెచ్చింది, కష్టపడి సంపాదించింది అన్న జాలి దయ ఏమైనా ఉంటుందా? అది పట్టుకెళ్ళి ఏం చేస్తాడు వీడు? బంతాగేస్తాడు. మత్తు కోసం వాడేస్తున్నావా కాలాన్ని? మత్తు కోసం వృధా చేసేస్తున్నావా ధనాన్ని? ఎంత బాగా చెప్తాడు చూడండి. మత్తైనను, నెక్స్ట్ కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లుగా మనము మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు. అండర్లైన్ చేయండి. క్రైస్తవుడు ఏది నెరవేర్చకూడదట?
శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేయకండి. శరీరం కోసం కాలాన్ని ఖర్చు పెట్టేకండి. 60-70 ఏళ్ళ తర్వాత మట్టిలో పడుకుంటూ వెళ్ళి శరీరం లోపల ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి నీ కాలాన్ని వాడు. ఆత్మను రక్షించేది వాక్యం, ఆత్మను రక్షించేది సేవ, ఆత్మను రక్షించేది దేవుని సన్నిధి, నీ విశ్వాసాన్ని బలపరిచేది దేవుడు మాటలు, దేవుడు సభలు, దేవుడి సన్నిధి. దీనికోసమేది నీ కాలం. కనుక దేవుడిచ్చిన కాలాన్ని, ఆ కాలం యొక్క విలువను మనిషి ఎరగకపోయేసరికి దేవుడు ఎంత బాధపడి విషయాలను రాస్తున్నాడో చూడండి. యేసుప్రభు చెప్పాడు దీని గురించి. యేసుప్రభు మాట్లాడాడు బైబిల్లో. కాలం చాలా గొప్పదయ్యా, తెలుసుకోండి అయ్యా. కాలం చాలా గొప్పదయ్యా, తెలుసుకోండి అయ్యా. నాకు ఇచ్చిన 33.5 ఏళ్ళు చూడండి అయ్యా. నేను దేవుడి కోసం, నా తండ్రి కోసం ఎంత బాగా ఖర్చు పెడుతున్నాను. 12వ ఏటకే ఎవరు దేవాలయంలో ఉన్న బోధకుల దగ్గర కూర్చొని వాళ్ళకి ప్రశ్న వేస్తున్నాడు అంటే 12 సంవత్సరాలకే ధర్మశాస్త్రం బైబిల్ పైన ఎంతటి పట్టును సంపాదించాడు చూడండి ఆయన. అంటే ఎప్పుడు నుంచి చదువుకున్నాడు చూడండి బైబిల్. ఎంత బాగా 12 ఏళ్ళకే బైబిల్ చదివి ప్రశ్నోత్తరాలు వేస్తుంటే, ఈయన ప్రశ్న వేస్తుంటే ఆ రోజున బోధకులు అల్లాడిపోయారు ఈయన జ్ఞానానికి. ఏంటి వయసు అంత అప్పటికి 12 ఏళ్ళకి బోధుడికి అంత జ్ఞానమా అంటే కాలాన్ని జాగ్రత్తగా దేనిపైన పెట్టాడు చెప్పండి. యేసుప్రభు దేనిపైన పెట్టాడు? తండ్రి రాయించిన బైబిల్ భూమి మీద ధర్మశాస్త్రం ఉంది. అప్పటికే ఆ ధర్మశాస్త్రాన్ని బాగా పఠించాలి, అందులో ఉన్న సారాన్ని ప్రజలకు చెప్పాలని 12 ఏళ్ళకి బోధకులతో మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఇచ్చిన 33.5 ఏళ్ళు ఎంత బాగా వాడుకున్నాడు చూడండి దేవుడి కోసం. అయినా అలా వాడాడు కనుక, కాలం విలువ తెలుసు కనుక 30వ ఏట బాప్తిజం తీసుకొని అప్పటి నుంచి సేవ ప్రారంభిస్తే ఇల్లు లేదు, వాడ లేదు, ఏమంటే తల్లి లేదు, తండ్రి లేడు, పిల్లలు లేరు, సహోదరులు లేరు, ఏదో వద్దనుకున్నాడు. ఉద్యోగం లేదు, చదువు లేదు, వ్యాపారం లేదు. తెల్లవారు లేస్తే సువార్త, పరలోక రాజ్యం, నీ ఆత్మల జాగ్రత్త. ఎందుకయ్యా ఈ శరీరం మాయలో పడ్డారు? 60-70 ఏళ్ళ జీవితం కోసం ఎందుకయ్యా మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు? అనంతకాలపు జీవితం ఒకటి ఉంది, ఆత్మకు జీవితం ఒకటి ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకు ఒకటి ఉంది. అది కావాలంటే భూమి మీద నీ తండ్రి ఇష్ట ప్రకారం నీకివ్వబడిన కాలాన్ని, నీకివ్వబడిన దేహాన్ని వాడాలి అని ఎంత మంచి ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు చేస్తున్న కాలంలో మధ్యలో టైం గురించి మాట్లాడాడు యేసుప్రభు. అది చూద్దాం ఇప్పుడు. లోకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 54వ వచనం తీయండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 54వ వచనం. మరియు ఆయన జన సమూహములతో ఇట్లనెను. జాగ్రత్తగా ఉండండి. జన సమూహం చాలా మంది ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరినీ పిలిచాడండి. వాళ్ళందరూ ఉన్నారు ఎదురుగా. వాళ్ళందరితో అంటున్నాడు, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పేస్తారట. అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అంతే కదండి. మబ్బట్టగానే మనిషి ఏం చెప్పేస్తాడు? వర్షం వచ్చేస్తుంది. దక్షిణపు గాలి అంటే వేడి గాలి. ఇప్పుడు వస్తాయి మే నెల, ఏప్రిల్ నెలలో మనకు వచ్చే గాలి అంతా ఏ గాలి? దక్షిణపు గాలి, వేడి గాలి. అది తగిలిందంటే వడదెబ్బ కొట్టేస్తానని చెప్పేస్తావు. జాగ్రత్తగా వినండి యేసు ఏం చెప్తున్నాడు. తర్వాత, వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు, ఈ కాలముని మీరు గుర్తింపనెరుగనేలా అన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు తెలుసండి యేసు ప్రభు. ఇదిగో ఈ గాలి వస్తుంటే వడగాలి, ఇది వేసవకాలం. ఇదిగో మబ్బులు పట్టాయంటే వర్షాకాలం ప్రారంభమైపోయింది. వర్షాకాలం ప్రారంభమైపోతే ఏం చేయాలి? విత్తనాలు రెడీ చేసుకోవాలి, పంటలు పండించుకోవాలి, పంటలు బాగా సమకూర్చుకోవాలి, పంటలంతా పట్టుకొచ్చి అమ్ముకోవాలి, బాగా ధనాన్ని సమకూర్చుకోవాలి. మబ్బులు పట్టాయంటే వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చాయంటే ఏం పనులు చేయాలో ముందే మీకు తెలిసిపోద్ది. ఇదిగో దక్షిణపు కాలం అంటే వేసవకాలం వచ్చేసింది. ఆ వేసవకాలంలో వర్షాలు ఉండవు కనుక ఏ పని చేయాలి దాన్ని గుర్తించారు. వర్షాకాలం ఏ పని చేయాలి, వేసవకాలం ఏం పని చేయాలి, వర్షాలు ఎలా వస్తున్నాయో తెలుసు, వేసవకాలం ఎలా ఉంటుందని తెలుసు, అన్నీ తెలిసిన మీరు కింద వెంటనే ఏమన్నాడు? వేషధారులారా అని ఎందుకు అంటున్నాడు? వేషధారులారా అంటే
వర్షాకాలం ఇచ్చుకుంది, పంటలు పండించుకుని తినేసి ఇంట్లో పడుకోవడానిక? వేసవకాలం వచ్చింది మీకు నచ్చిన పనులు చేసుకుని ఇంట్లో పడుకుని పోవడానిక? వేషధారులారా, ఈటి భూమి ఆకాశముల వైఖరిని గుర్తించిన మీరు కాలమును గుర్తింపనెరుగనేలా కాలాన్ని గుర్తించట్లేదంటే, వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, మళ్ళా శీతాకాలం వచ్చింది, ఒక సంవత్సరం అయిపోయింది. మరలా వర్షాకాలం వచ్చింది, మళ్ళా ఎండాకాలం వచ్చింది, మరలా శీతాకాలం వచ్చి ఇంకో సంవత్సరం అయిపోయింది. నీ జీవితంలో సంవత్సరాలు అయిపోతున్నాయి కదయ్యా. పోయిన వర్షాకాలం వెళ్ళిపోయింది, ఇదిగో పోయిన వేసవకాలం వెళ్ళిపోయింది, ఇదిగో ఈ వేసవకాలానికి వచ్చేసావు. పోయిన వేసవకాలంలో దేవుడి కోసం ఏం చేసావు? పోయిన వర్షాకాలంలో దేవుడి కోసం ఏం చేసావు? ఇది ఈ వేసవకాలం వచ్చేసింది, ఈ వేసవకాలం కూడా వెళ్ళిపోతుంది. నీ కోసం వస్తున్న ప్రతి కాలాన్ని వాడుకుంటున్నావు తప్ప ఆ కాలాన్ని దేవుడికి ఏం వాడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. నీకేమబడిన కాలాలను గుర్తించలేదేంటి? నీకేమబడిన కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోలేదేంటి? దేవుడి కోసం ఏ కార్యాలు చేయటం లేదేంటి? దేవుడి కోసం నువ్వు బ్రతకటం లేదేంటి? కాలాలంతా నీ కోసమే వాడేసుకుంటున్నావు ఏంటి అంటున్నాడు. మీరు కాలాన్ని ఏం చేయలేదు అంటున్నాడు, గుర్తించలేదు. మళ్ళా చదువుతారా? చివరి మాట మళ్ళా చదవండి. మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు. ఈ కాలము ఈ కాలము ఈ కాలము ఎందుకు వచ్చింది నీకు కాలం? ఎందుకు మారుతున్నాయి ఋతువులు? ఎందుకు మండుతున్నాడు సూర్యుడు? ఎందుకు వస్తుంది పగలు? ఎందుకు వస్తుంది రాత్రి? ఎందుకు వస్తున్నాయి వారాలు? ఎందుకు వస్తున్నాయి నెలలు? ఎందుకు వస్తున్నాయి సంవత్సరాలు? నువ్వేమీ గుర్తించలేదేంటి? ఇప్పుడు చెప్తున్నానండి, ప్రపంచంలో సోకాళ్ళు ఇతనే బాగా మేధావి అన్నవాడి దగ్గరికి వెళ్ళినా వాడికి తెలియదు కాలం ఎందుకు వచ్చిందో. ఒక్క యేసువే చెప్పాడు ప్రపంచానికి, కాలము వచ్చింది పరలోకంలో నీ కన్న తండ్రి పని చేయడానికి. నువ్వు పుట్టింది ఆయన కోసం, నువ్వు బ్రతకవలసింది ఆయన కోసం. ఎవరిని చదువుకోవద్దు, ఉద్యోగాలు చేసుకోవద్దు, పనులు చేసుకోవద్దు అని చెప్పట్లేదు, చేసుకోండి. కానీ ఎప్పుడు అదే పనా? అప్పుడప్పుడు దేవుడి సన్నిధా? ఎప్పుడు నీ సొంత పనులా? ప్రతిరోజు ఉదయం పనికి వెళ్తున్నావు, ప్రతిరోజు రాత్రి సభలకో సెమినార్లకో బైబిల్ క్లాసులకో పెట్టుకో. ప్రతి ఉదయం అంతా కష్టపడ్డారు, సాయంత్రం అవగానే సంఘం అంతా కూడుకుని బైబిల్ నేర్చుకోండి. కుటుంబం కూర్చుని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ నేర్చుకోండి. పక్క ఊర్లకు సువార్తకు వెళ్ళండి. దేవుడి కోసం ఏం చేద్దామండి? దేవుడి కోసం సంఘంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయండి? సభలు ఏం జరుగుతున్నాయి? సువార్తలు ఏం జరుగుతున్నాయి? మనం ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నాం? ఎంతమంది బలహీనమైపోతున్న క్రైస్తవులు వాక్యం చెప్పి బలవంతులను చేస్తున్నాం? నేను నా తండ్రి కొరకు ఏం చేస్తున్నాను? ఆలోచించలేదట మనిషి, ఆలోచించలేదు. కాలాన్ని వృధాగా గడుపుతున్న వాళ్ళందరికీ దేవుడు చెప్పినని ముగిస్తాను ఈరోజు. బైబిల్లో పాత నిబంధన కాలంలో ఒక భక్తుడు ఉంటాడు, ఎలీషా. ఆ ఎలీషా గారి చక్కగా దైవజనుడు, దేవుడి కొరకు వాడబడుతున్నాడు. చక్కగా ప్రజలందరికీ ఆ రోజు దేవుడి మాటలు చెప్తున్నాడండి. సృష్టికర్త ఉన్నాడు అయ్యా, ఆయన పిల్లలయ్యా మనం. ఏమన్నా ఆ రోజుల్లో ఇశ్రాయేలు తప్పిపోయారు దేవుని పిల్లలు. దేవుడి కొరకు పుట్టిన వాళ్ళు, దేవుడి కొరకు పెంచబడిన వాళ్ళు, దేవుడు పిల్లలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు అంతా దేవుడిని విడిచిపెట్టి లోకంలో భయంకరమైన నేరాలు, పాపాలు, ఘోరాలు చేస్తుంటే వాళ్ళందరినీ దేవుడి వైపుకు మళ్ళిస్తున్నాడు చక్కగా దైవజనుడిగా నిలబడి ఎలీషా. ఆ దైవజనుడైన ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, గెహాజీ. వీడు ఏం చేశాడు తెలుసండి? ఎక్కడో పక్కనే ఉన్న సిరియా సైన్యాధిపతి ఏమండి నయమాన్ అనేవాడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. చాలా ప్రయత్నించాడు, చాలా ధనవంతుడు, ఏమన్నా ఒక సైన్యానికి అధిపతి, ఒక దేశానికి అధిపతి. చాలా ప్రయత్నాలు చేశాడు, కుష్ఠరోగం తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఆ ఇంట్లో, వాడి ఇంట్లో పనిచేస్తున్న ఒక చిన్న కుమార్తె ఒక మాట చెప్పింది, నాయనా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే ఖచ్చితంగా నీ రోగం తగ్గిస్తాడు అని చెప్పింది. ఎందుకు ఆ మాట విన్నాడు? ఏమంటే సిరియా సైన్యాధిపతి అంటే మరి మామూలుగా వస్తాడా? రథాలు వేసుకుని, సైన్యాధిపతి అనగానే చక్కగా డబ్బు, వెండి, బంగారం, బట్టలు అన్ని కానుకలు పట్టుకుని బయలుదేరి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా గారి దగ్గరికి. ఎలీషా దగ్గరికి ఏమండి వచ్చేసాడు, బయట నిలబడ్డాడు. బయట నిలబడగానే ఎవరు కౌరు పంపించారు లోపలికి. ఏమండి ఎలీషా గారు, మరి సిరియా సైన్యాధిపతి వచ్చాడు, మీతో మాట్లాడాలట, మీతో కలవాలట. అంటే నాతో మాట్లాడేది ఏముంది, ఎందుకు వచ్చాడని అడిగితే కుష్ఠరోగం ఒకటి తగ్గించుకోవడానికి వచ్చాడంటే, కుష్ఠరోగం తగ్గడానికి నన్ను కలవటం ఎందుకు? వెళ్ళి యోర్దాను నదిలో మొలగమని చెప్పండి, కుష్ఠరోగం పోద్ది అన్నట్టు. వీడికి ఈగో హట్ అయిపోయిందండి. వచ్చింది ఎవరికడా?
ఏడు సైన్యాధిపతిని రథాలు వేసుకుని గుర్రం వేసుకుని డబ్బులు వేసుకుని వెండి బంగారం పట్టుకొస్తే ఈ పాకలు ఉన్నాయని బయటికి రాడా? అంతే కదండి. ప్రవక్త అనేసరికి మేళ్ళ మిద్దులు ఉంటాయా? పేదవాళ్ళుగా సేవకులు అంటే అలాగుంటారు ఈరోజు. పేదవాళ్ళుగా అలాగేదో ఉంటారు. బాగా సేవకుడు విషయంలో అలా తప్పుడు అంచనా వేసి నేనొస్తే బయటికి రాడా? ఎవరికి కావాలి ఈ యోర్దాను నది? మా దేశంలో లేవేటి నదులు, మా దగ్గర లేవేటి నీళ్లు, నీ నవ్వొద్దు నువ్వు వద్దని వెళ్ళిపోతున్నాడు. ఎవరు? నయమోన్. వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి, నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు వీడికి మధ్యదారిలో ఒకరు చెప్పాడండి, అయ్యా మనం చాలా మంది మాట్లాడినాం కదా, ఎక్కడా జరగలేదు కదా, ఆయన చాలా గొప్పోడు అని చెప్తున్నారు, ప్రవక్త అని చెప్తున్నాడు, ఒకసారి చేస్తే అయిపోద్ది కదా, ములిగితే అయిపోద్ది కదా అయ్యా, ఒక్కసారి ఆలోచించని పక్కనే ఉన్న పనివాడు బతిమాలితేనండి వాడి మాటకు లోబడి సరే నీ మాట మీద వస్తాను పదా అని వచ్చి ములిగాడు. ఎక్కడ? యోర్దాను నదిలో. అలా మునిగి లేవగానే దేహం అంతా ఎలా మారిపోయిందట? పసిపిల్లల దేహంలో మారిపోయిందట. దెబ్బకు షాక్ తినేసాడు మనడు. అమ్మ బాబోయ్, నిజంగా ఆయన ఎవరు? గొప్ప దైవజనుడు. ఆయన మాట వినకుండా నేను వెళ్ళిపోయి ఉంటే భయంకరమైన రోగంతో నేను చచ్చిపోయేవాడిని. ఆ కృతజ్ఞత మళ్ళా తిరిగి వచ్చి అయ్యా నాకు ఎంత మేలు చేశారు, నేను ఇంత డబ్బు కలిగి ఇంత అధికారం కలిగి ఏ గ్రామాన్ని తిరిగాను, ఎంతో మంది వైద్యుల దగ్గర తిరిగాను, ఎక్కడ ఉన్నదయ్యా, నీ వెనక దేవుడు అన్నాడు, నువ్వు ప్రవక్తవి, నువ్వు దేవుని కుమారుడివి, నాకు ఇది తగ్గిపోయింది, నేను కృతజ్ఞతగా నీకు కొంచెం కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను, బంగారం వెండి బట్టలు. అంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ బంగారం. ఎందుకంటే ముందు ఫోజు కొట్టాడు వీడు. ఇప్పుడు తీసుకున్నాడు అనుకోండి, ఆ ఫోజు ఎక్కువైపోద్ది కదా. నువ్వు వద్దు, నీ బంగారం వద్దు, నీకు స్వస్థత అయిపోయింది కదా, దేవుడికి స్తోత్రాలు చెప్పుకో, వెళ్ళిపో అన్నాడు. ఇదంతా ఒకడు చూస్తున్నాడు పక్క నుండి. ఎవరు? గహజ్. మా అయ్యగారికి అసలు మతి లేదు, మా అయ్యగారికి అసలు ఈ పాకల్లో ఉంటున్నాము, ఒక్కసారి వాడి చేతితో చేయగలిపామంటే చక్కగా డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, మేము ధనవంతులు అయిపోతాము, ఈనేటి శుభ్రంగా అసలు వస్తున్న డబ్బులు వద్దనుకున్నాడని అలాగే చూసిరండి. గురుగారి దగ్గర ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల పరిగెట్టుకుని వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా అక్కడ వద్దన్నారు కానీ మా గురువు గారు తర్వాత నన్ను తెమ్మని పంపించారని సరికి వాడు ఆనందం అయిపోయాడండి. అమ్మో తెమ్మని పంపించారా మీ గురువు గారు అని మొదట ఇస్తానన్న దానికంటే డబల్ ఇచ్చాడు, అన్ని రెట్టింపు ఇచ్చాడు. అవన్నీ పట్టుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, ఏమి తెలియనట్టు. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? గురువుగారి దగ్గరికి వెళ్ళి రా నుంచున్నాడు అమాయకుల్లాగా. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, నాయనా ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే, ఎక్కడికి వెళ్ళలేదు ప్రభా నేను అంటున్నాడు. అబద్ధం, నా మనస్సు నీతోనే ఉంది కదా, నువ్వేం చేసావో నాకు తెలుసు అన్నాడు. ఏమంటే ఇక్కడ ఎలీషా ఒక మాట ఉంటాడు. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు తెలిసిందే, కానీ ఇక్కడ ఎలీషాలో ఒక మాట మీరు పట్టుకోవాలి. బైబిల్లో రాజుల 2వ గ్రంథం తీయండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25 చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషాను చూచి, గెహజీ ఎచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దోసుడనైన నేను ఎక్కడికి పోలేదనను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇది అండర్లైన్ చేయండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది టైమా? ఇది కాలం అందుక ఎడ్లను, దాసదాసీలను, ద్రాక్ష తోటలను, ద్రవ్యాన్ని అనగా డబ్బును, వస్త్రాలను సంపాదించుకునే టైమా ఇది? నీకు ఇచ్చిన టైం దానికా? పొలాలు సంపాదించడానికా? మేకలు సంపాదించడానికా? ఎడ్లు సంపాదించడానికా? పొలాలు సంపాదించడానికా? ఎందుకయ్యా నీకు దేవుడు టైం ఇచ్చాడు? ఎందుకయ్యా నిన్ను నా శిష్యుడిగా చేర్పించాడు? ఎక్కడికి? మన సువార్త చెప్పాలి కదా, మనం ఆత్మలను రక్షించాలి కదా, మన దేవుడి కొరకు బ్రతకాలి కదా, ఈ లోకాన్ని జయించిన వారంగా, ఈ లోక ఆశలను చంపుకున్న వారంగా, దైవానికి ప్రతినిధులంగా కనబడవలసిన మనమే
ఈ లోక పిచ్చిలో ఉండి డబ్బు అనుకుని, ఉద్యోగం అనుకుని, వ్యాపారం అనుకుని, చదువు అనుకుని మనుషుల కాలాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో దానికి దైవజనులుగా, దేవుని శిష్యులుగా పిలువబడుతున్న మనము కూడా అలాగే బ్రతికేస్తే ఎవడు నిన్ను నన్ను బట్టి మారతాడు? ఎవడు దేవుడి కోసం బ్రతకాలనుకుంటాడు? కాలాన్ని అలా వాడుతున్న వాడిని కాదయ్యా దేవుని కొరకు వాడు, దేవుని కొరకు బ్రతుకు అని చెప్పవలసిన మనమే అందులో మునిగిపోతే ఎలాగ? గెహాజీ ఇది సంపాదించుకునే సమయమా? దేవుడి కొరకు సువార్త చెప్పే సమయమా? ఇది సంపాదించుకునే సమయమా? దేవుడి కొరకు ఆత్మలను రక్షించే సమయమా? ఎందుకు ఇచ్చాడయ్యా కాలాన్ని? ఎందుకు వాడుతున్నా గెహాజీ? బయట ఉన్నవాడు, ప్రభు దగ్గరికి రానివాడు, లోకంలో ఉన్నవాడు, వాడికి తెలియలేదు, వాడు అలాగే బ్రతుకుతాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి కూడా ఇదే కావా? లోక పిచ్చా, ఈ లోకంలో ఉన్న డబ్బు మీద ఆశ, ఏం చేసుకుంటా చచ్చినప్పటిది? చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకుని వెళ్తావు అందులో నుంచి? నువ్వు దేవుడి కొరకు భూమి మీద చేసిన కార్యాలు నీతో పాటు వస్తాయి. ఆ కార్యాలు నీకు పరలోకాన్ని ఇస్తాయి తప్ప ఈ డబ్బు, బంగారు, వెండి, ధనం వీటి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే వెళ్ళేటప్పుడు చివరిగా అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా కదా చెప్పండి? మనం దిగంబరులుగా వచ్చాం, తిరిగి దిగంబరులుగానే వెళ్ళిపోతాం. ఆడపిల్లలు అందరూ సరిడు చూడండి. స్త్రీలండి పాపం బ్రతుకుండగా ఏనాడు ముక్కులో కానీ, చెవిలో కానీ, చేతులకు కానీ అవి లేకపోతారండి, చాలా షేమ్ ఫీల్ అయిపోతారండి, బయటకు రారు. అదే పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, ఇంకా ఎక్స్ట్రాగా పడతాయి. మెడలో ఒక నెక్లెస్, ఇక్కడ ఏవో పెడతారండి, ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఇలాగ రకరకాల బంగారపు ఆభరణాలు ఉండాలి, నాకు వస్తువులు ఉండాలండి, బాగా బంగారపు వస్తువులు, చీరలు ఇవన్నీ బాగా ఇష్టపడి కొనుక్కుంటారు. వాళ్ళు బ్రతుకాలం అంతా వాటిని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మాటను ఏం చెప్పింది కదా, నా మీద వేయకండి దేవుడు అన్నాడు. ఎక్కడన్నాడు ఈ మాట? ఎక్కడన్నాడు? ఇర్మీయా గ్రంథం మీరు చదివారా? కన్యక తన ఆభరణములను మరుచునా అంటే అర్థం ఏంటి? మనుషులైనా మర్చిపోదు కానీ ఆభరణాలు మర్చిపోదని. కన్యక తన ఆభరణములు మరుచునా అన్నాడు దేవుడు. అంటే ఆభరణాలు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. ఒక ఆవిడ గొడవ, దేవుడు మ్యారేజ్ జరుగుతుంది, వివాహం జరుగుతుంది. ఆయన వచ్చాడండి, ఎప్పుడు కలిసి కొట్టుకొస్తారు. ఆయన వచ్చాడు, ఆవిడ రాలేదు. నాకు బాగా క్లోజు. ఏడు తమ్ముడు చెల్లి రాలేదా నన్ను నవ్వుతున్నాడు. ఏం చెల్లి రాలేదంటే చిన్న గొడవ అన్న. ఏంటి గొడవ అంటే, ఆ పెళ్లికి రావాలంటే ఖచ్చితంగా నాకేదో ఉంగరం కొనమని అడిగింది. ఉంగరమో చెవిడిదేదో మార్చమని అడిగిందట. ఇది ఇచ్చేసి కొత్త అని అడిగిందట. ఆయన ఏదో బిజీలో పడిపోయి ఆ వస్తువు మార్చడం మర్చిపోయాడు. కరెక్ట్గా పెళ్లి చేసింది, రెడీ అవ్వమంటే ఇలా కూర్చొని ఆవిడ. నేను రాను. ఎందుకు రావంటే, నేను ఈ వస్తువులు మార్చమన్నాను, పాత అయిపోయి ఈ పాత చెవులు పెట్టుకుని నేను పెళ్లికి రాను. కన్యక తన ఆభరణాలు ఏం చేయదట? మర్చిపోదు. అంత ఇష్టపడతావు కదా. అంత ఇష్టపడి చెవులని, ముక్కులు అని, బంగారం అని, వెండని బ్రతుకున్నంత కాలం అంతా అవే 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 అనుకుంటే ఇష్టంగా ఉంటుందండి. పక్కోళ్ళు అడిగిన ఇవ్వదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. బీరువాలో ఏమంటే మొదట డోర్ ఉంటుంది, లోపల డోర్ ఉంటుంది, ఆ లోపల ఒక డోర్ వేసి అందులో ఆడుతుంది. ఇవన్నీ ఇంత భద్రంగా దాచి, ఇంత భద్రపరుచుకున్న తర్వాత చనిపోయిన రోజు జరిగే సీన్ ఏంటో నాకు చెప్పాలా? టెంట్ వేశారు, పెట్లో పెట్టారు. ఆ పెట్లో పెట్టిన వరకే ఉంటాయండి ఇవన్నీ. చివరి స్నానం అని ఒకటి చేస్తారండి, పెద్ద షాంపూ డబ్బా ఒకటి మీద వేసేసి. ఇంకా రోజు చేసినట్టుగా చిన్న షాంపూ కాదు, చివరి స్నానం కదా, మొత్తం డబ్బా షాక్తో కోసేసి ఇలా పిండుతారు. ఇక చివరిదే పెద్ద స్నానం. ఏమండి ఇవంతా స్నానం చేయించి, పౌడర్ చల్లి, చక్కగా మంచి వస్త్రాలు వేసి, ఒక్కసారి కింద నుంచి పైకి చూస్తుంది కూతురు. వేటి కోసం? కుమార్తె ఏం వెతుకుతుందో చెప్పాలా? చెవులకి ఏమున్నాయి, ముక్కులో ఏముంది, వేలికి ఏముంది, కాళ్ళుకున్న పట్టీలు మొత్తం అని తీసేస్తారా ఉంచుతారా? మొత్తం తీసేస్తారు. కొన్ని చోట్ల స్త్రీలకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఫిక్స్ అయిపోతే రాకపోతే పట్టకరెట్ లాగిన వాళ్ళని కూడా చూశాను నేను. చిన్న బంగారపు ముక్కతో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? సమాధిలోనికి వెళ్ళకూడదు. నువ్వు బ్రతుకాలం అంతా దేనికి వాడువు? నువ్వు బ్రతుకాలం అంతా వేటిని ఇష్టపడ్డావు? వాటినే. ఇది సంపాదించుకునే సమయం. బంగారమా, వెండ, డబ్బా, ఇల్లులా, పొలాల నీతో వస్తాయా? రావు కదా, రావు కదా. గెహాజీ, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు. గెహాజీ, మన వెనకాల దేవుడు ఉన్నాడు. దేవుడు శక్తి ఉంది.
చక్కగా దేవుడు సేవ ఉంది. వీటిలో కాలాన్ని మనం పెడితే చక్కగా పరలోకానికి వెళ్ళిపోయే వాళ్ళం, హాయిగా సేవ చేసుకుని. కానీ ఇవి వద్దనుకుని డబ్బును తెచ్చుకున్నాం. ఎవరి దగ్గర తెచ్చుకున్నాం? నయమాన్ దగ్గర కదా. జాగ్రత్తగా వినండి. నయమాన్ దగ్గర డబ్బు తెచ్చుకున్నావు కదా, ఎక్స్ట్రా ఆఫర్ కింద నీకు ఇంకోటి ఇస్తున్నాను అన్నాడు. ఏమిచ్చాడు చెప్పండి? నయమాన్ దగ్గర డబ్బు తెచ్చుకున్నావు కదా, ఆడు వదిలేసింది ఒకటి ఎక్స్ట్రా గిఫ్ట్ ఇస్తున్నాను అన్నాడు. ఏం వదిలేసాడు నయమాన్ చెప్పండి? క్వశ్చన్, అది నీకు ఇస్తున్నాను పో, ఎక్స్ట్రా ఆఫర్ అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? వాడి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు అంతా దేనికి వాడాలి ఇప్పుడు? నీకు, నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకి, మొత్తం నీ వంశం వాళ్ళంతా కుష్టే పో అన్నాడు. అంతే. నీ వంశం అంతా కుష్టే పోకన్నాడు. హాస్పిటల్ చుట్టూ తిరిగి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సేవ తిరిగితే బాగుంటుందా, కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరిగితే బాగుంటుంది? ఏ జీవితం బాగుంటుంది చెప్పాలి ఇప్పుడు? మీరు బాగా ఆలోచించండి. డబ్బు ఉంది, ఈ ఒంటి నిండా ఉంది, రోగం ఉంది. అదే దేవుడి సేవలో ఎలిషా వెనకాల ఉంటే శరీరం బాగుండేది, సేవ ఉండేది. చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది? పరలోకం ఉంటుంది. కాలాన్ని దేనికి వాడుతున్నారు మీరు ఇప్పుడు ఆలోచించుకోండి. గెహాజీ జీవితాన్ని ముందు పెట్టి మీరు ఏమన్నా గెహాజీలా పరిగెడుతున్నారా లోకంలోకి? ఇల్లు పొలాలు ఆస్తులు అంటే నీ శరీరం లేదన్న రోగం వస్తే ఏమన్నా ఈ మధ్యకాలంలో పరిస్థితులు అలా మారిపోయినాయంటే, ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేసరికి ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత హార్ట్ వీక్ అయిపోయి వచ్చేది. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎవరికి వస్తున్నాయి చెప్పండి? పసిపిల్లలకి అండి. 7వ తరగతి చదువుకునే పిల్లవాడికి హార్ట్ అటాక్, 8వ తరగతి చదువుకునే అమ్మాయికి హార్ట్ అటాక్, 30 ఏళ్ళలో హార్ట్ అటాకులు, 25 సంవత్సరాల్లో హార్ట్ అటాకులు. నీ గుండె ఆగిపోతే, నా గుండె ఆగిపోతే ఈ సంపాదన ఏం చేస్తాను, ఈ చదువు ఏం చేస్తాను, ఈ కూడబెట్టుకోవడం ఏం చేస్తాను? అప్పటి వరకు దేవుడి కొరకు నా కాలాన్ని వాడకపోతే ఆయన ఒప్పుకోడు కదా. నేనిచ్చిన కాలం నా కోసం ఏం చేసామని ఆయన అడిగితే ఆయనకి ఏం సమాధానం చెప్తారు? దేవుడు చెప్పిన క్షణము విలువ. ఏటి టైట్లా చేసి మొత్తం కాలం మీద నడిపారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు వస్తాను అసలు విషయానికి. నువ్వు భూమి మీద ఖర్చు పెడుతున్న దినం, నువ్వు భూమి మీద ఖర్చు పెడుతున్న గంట, నువ్వు భూమి మీద ఖర్చు పెడుతున్న నిమిషమా, భూమి మీద నువ్వు ఖర్చు పెడుతున్న సెకన, ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క, కౌంట్. ఒక్క క్షణం చాలండి జీవితం తారుమారైపోవడానికి. ఒక్క క్షణమేనా? జీవితం అలాగా గొప్పగా ఉన్న జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక క్షణం. హాయిగా మంచాన్ని పడిపోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఒక్క క్షణం. భూమి మీద ఉన్నవాడు హఠాత్తుగా వెళ్ళి నరకంలో పడిపోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పాడు చెప్పండి దేవుడు? 10 రోజుల ప్రయాణం పాతాళానికి అన్నాడా? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంతసేపుట్లో వెళ్తారటమ్మా? ఎంతసేపుట్లో వెళ్తారు అంటే, భూమి మీద చుట్టూ ప్రజలు ఉంటారు, భూమి మీద డబ్బు ఉంటుంది, భూమి మీద బంగారం ఉంటుంది, భూమి మీద అధికారం ఉంటుంది. కానీ మరణం వచ్చిన మరుక్షణం ఆత్మరయ్యమని ఎక్కడికి వెళ్ళిపోద్దట? పాతాళానికి. అంటే భూమి మీద హాయిగా ఉన్న నీవు పాతాళంలో పడి కేకలు వేయడానికి పట్టే కాలం ఎంత అని చెప్పాడు దేవుడు? క్షణం. ఆ క్షణానికి విలువ ఉందా? ఆ క్షణంలోనే హాయిగా ఉన్న నవ్వుతున్న నువ్వు ఏడుస్తావు. ధనవంతుడు నవ్వాడు భూమి మీద. లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు మీకు కనబడతాడు. ధనవంతుడు ఏం చేశాడట? సన్నపు నార వస్త్రాలు వేసుకున్నాడట, ఊదారంగు బట్టలు వేసుకున్నాడట, ప్రతిదినము తింటూ త్రాగుతూ బహుగా ఏం చేశాడట? సుఖపడ్డాడు. మరణం వచ్చింది. మరణం వచ్చిన మరుక్షణం సుఖపడిన వీడు, సంతోషపడిన వీడు, ధనం అనుకుంటూ, ఆనందాలు అనుకుంటూ, సంతోషాలు అనుకుంటూ బ్రతికిన వీడు ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం. దినాలన్నీ ఏమో తినడానికి తాగడానికి గడిపాడు. పాతాళానికి పంపే కాలం వచ్చింది. జస్ట్ 1 సెకండ్లో వాడి జీవితం తారుమారైపోయిందండి. భూమి మీద తిన్నాడు, త్రాగాడు, 1 క్షణంలో నరకానికి వెళ్ళిపోయి అక్కడ ఏమడుతున్నాడు తెలుసా? ప్లీజ్ అయ్యా అబ్రహాము, లాజర్ గారిని ఒక్కసారి నా యొద్దకు పంపవా, జస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించు అన్నాడా? ఒక గ్లాస్ నీళ్ళు పంపించు అన్నాడా? ఎందుకు అడగలే చెప్పండి? ఒక గ్లాసు వాటర్ కానీ, ఓ లీటర్ నీళ్ళు కానీ ఎందుకు అడగలే చెప్పండి? ఏమి దేవుడు ఇవ్వని కాలము, ఏమి దేవుడు చెయ్యిందని వారికి తెలిసిపోయింది. ప్లీజ్ అయ్యా మీరు అలాగో నీళ్లు పంపరు, కనీసం
లాజరు యొక్క వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. అంటే నీళ్లు దొరకని కాలమా అది? నీళ్లు దొరకని కాలమా? సంతోషాలు లేని కాలమా? సుఖాలు లేని కాలమా? ఆనందాలు లేని కాలమా? భూమి మీద కాలాన్ని నీ ఇష్టానికి, నీ సంతోషాలకి, నీ సుఖాలకి కనుక నువ్వు ఖర్చు పెట్టావా, కాలం నీ చేతుల్లో ఉండదు. ఇక చచ్చిపోయిన తర్వాత ఆనందాలు ఉండవు, సంతోషాలు ఉండవు, నిత్య యాతన, బాధ, ఏమంటే భయంకరమైన వేదన. ఎవరు వెళ్తారో తెలుసా అక్కడికి? ఏమంటే ఒక్క క్షణంలో పాతాళానికి ఎవరు వెళ్తారు? యోబు గ్రంథానికి రండి. ఎవరిని పంపిస్తా అన్నాడు? ముగించేస్తాను ఇది ఒకటి చెప్పి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదువుతారా ముందు? ఏమండి యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు? భక్తిహీనులు ఎలా బ్రతుకుతురు, బ్రతుకుతురు, బ్రతుకు ముఖ్యం నాకు. బాగా వినాలి, అందరి బైబిల్ ఉంది ఈ మాట. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? ఉద్యోగాల కోసమా? లోకంలో సంపాదన కోసమా? లోకంలో భయంకరమైన పాపాల కోసమా? అలతో కూడిన ఆటపాటల కోసమా? మత్తు కోసమా? ఏది నీ జీవితం? ఎలా సాగుతుంది నీ జీవితం భూమి మీద? ఎలా బ్రతుకుతున్నావు? దేవుడు చూసేదండి నీ బ్రతుకు. మళ్ళా చెప్తున్నాడు, నీ బ్రతుకు చూస్తాడు, నీ బ్రతుకు చూస్తాడు. ధనవంతుడు బ్రతుకుని చూశాడు. వాడేం కట్టుకుంటున్నాడు, వాడేం బట్టలు వేస్తున్నాడు, వాడేం తింటున్నాడు, వాడేం త్రాగుతున్నాడు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు. ధనవంతుడు ఏ బట్టలు కట్టుకున్నాడు, ఎలా బతుకుతున్నాడో చూసిన దేవుడు నువ్వు ఎలా బతుకుతున్నావో చూడ్డా, నువ్వు ఏ పనులు చేస్తున్నావో చూడ్డా, నువ్వు ఎక్కడెక్కడ కాలాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నావో చూడ్డా, ఆ కాలంలో నువ్వేమో పాపాలు చేస్తున్నావో చూడ్డా. దేవుడి సన్నిధి ఉన్నా, సన్నిధికి రాకుండా, బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉన్నా బైబిల్ చదువుకోకుండా కాలాన్ని వృధాగా నువ్వు లోకం కొరకు ఖర్చు పెడుతుంటే ధనవంతుడి జీవితాన్ని చూసిన యేసుక్రీస్తుల వారి నీ జీవితాన్ని చూడ్డా? మీరు చెప్పండి, చూడ్డా? మీకు మాట చెప్పనా, మనిషి జీవితాన్ని ఎంత క్షుణ్ణంగా దేవుడు పరిశీలిస్తాడంటే, ఆ చచ్చిపోయిన ధనవంతుడు అండి ఏ రంగు బట్టలు వేసుకున్నా కూడా రాశాడు బైబిల్లో. రాశాడా? ఏ బట్టలు వేసుకున్నాడట? ఓదా రంగు. అంటే నువ్వు ఏ కలర్ బట్టలు వేస్తానో కూడా చూస్తున్నాడా? చూస్తున్నాడు. కొంతమంది వైట్ అండ్ వైట్, ఎప్పుడు తెల్లగా ఉంటారు. కొంతమందికి బ్లూ ఇష్టం, కొంతమందికి రంగులు రకరకాల రంగులు కదండి. నువ్వు ఏ రంగులు బట్టలు వేసుకున్నావో నాకు తెలుసు, నువ్వేం మాట్లాడావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసు, నువ్వు ఏ పాపాలు చేసావో తెలుసు. కాలాన్ని నాకు ఇవ్వకుండా ఎలా నువ్వు దొంగిలించావో కూడా నాకు తెలుసు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు చెప్తున్నాడు చూడండి. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? 11 వచనం చదవండి. 11 త్వరగా వెళ్ళిపోదాం. 11. వారు తమ పిల్లలను మందలుగా ఎక్కడ పంపుతున్నారట? బయటకంటే ఎక్కడికి? లోకంలోనికి పంపుతారు. పిల్లల్ని లోకంలోనికి పంపారు, పిల్లల్ని లోకంలోనికి పంపారు. దేవుడి దగ్గరికి ఏమైనా పిల్లల్ని పంపుతారండి? అన్న సమయాల్లో ఎక్కడ పంపింది? ఎక్కడ పంపింది? మందిరానికి పంపింది. మనం పిల్లల్ని ఎక్కడ పంపుతాము? లోకంలోనికి పంపుతాం. మా ఊడు అమెరికా అండి, మా ఊడు ఇంగ్లాండ్ అండి, అడ్డించి అడ్డే వచ్చేస్తానండి నా దగ్గరికి. ఎక్కడికి? నరకానికి. మా ఊడు అడ్డించి వచ్చేస్తానండి, నేను ఇటు నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోతానండి, ఇద్దరు అక్కడ కలుసుకుంటామండి. ఎక్కడ? నరకంలో. లోకంలోనికి పంపుతావా? సేవకు పంపవా? సేవకుని చేయవా? ఆత్మలు రక్షించమని సేవ కొరకు బైబిల్ కాలేజీకి పంపవా? ఒరే దేవుడు వాక్యం నేర్చుకోరా, బైబిల్ నేర్చుకోరా, సేవకు రావరా, ఆత్మలు రక్షించరా, మన పర్వతాలను కనతండ్రికి బ్రతుకుతారా? ఇలానట మందలుగా ఎక్కడ పంపారట? లోకంలోనికి. నారాయణ గేట్లు ఓపెన్ చేశారనుకోండి, పిల్లలు ఎలాగొస్తారు బయటికి? మందలు. చైతన్య గేట్లు ఓపెన్ చేశారనుకోండి, పిల్లలు ఎలాగొస్తారు బయటికి? మందలు. సండే స్కూల్ ఓపెన్ చేశారనుకోండి, పిల్లలు ఎలాగొస్తారు బయటికి? మందలకు వచ్చేస్తారా సండే స్కూల్లోంచి? ఒకడు ఇద్దరు, ఆడు కూడా ముక్కుతూ మూలుగుతూ అమ్మ దెబ్బలేస్తే. అంత మంచి భక్తులు మనం. పిల్లల్ని సండే స్కూల్కి పంపం, పిల్లోడు ఎదిగొచ్చిన తర్వాత బైబిల్ నేర్చుకోరా, నువ్వు బైబిల్ కాలేజీకి పంపం, ఏదో బైబిల్ నేర్చుకోరా, దేవుడి మాటలు చెప్పరా, అక్కడక్కడ వాడబడరా, దైవజనుడికి తోడుగా ఉండరా, ఆ దైవజనుడి వెనకాల వెళ్ళరా, ఆయన చెప్పే ప్రసంగాలను నేర్చుకోరా, దేవుడి కోసం ఎలా బ్రతకాలో ఆలోచించరా, ఎక్కడైనా ఒక చోట సేవ లేని చోటకి వెళ్ళి సేవ చేయరా, ఆత్మను రక్షిద్దాంరా. పిల్లల్ని లోకంలోనికి పంపారు తప్ప దేవుడికి ఎవరిని పంపుతారు? ఈరోజు నువ్వు దేవుడి కొరకు నిలబడాలని వెనకాల తల్లిదండ్రులకు సపోర్ట్ ఏ పిల్లలకు ఉందండి? ఈరోజు ఎవడు నిజంగా చెప్తున్నాడండి, చాలా మంది చిన్న బిడ్డలు వచ్చారు నా దగ్గరికి, అనియా మేము బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయవా? ఇటు పిల్లల్లో ఉంది ఆశ, వాడిని కన్న తల్లిదండ్రుల్లో ఉందా? ఉండదండి. హే
నువ్వు బీటెక్ చదవాలి, నువ్వు ఎంటెక్ చదవాలా, నువ్వు బీటెక్ చదివి ఎంటెక్ చదివి హైదరాబాద్ వెళ్ళిపో, హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకో, 5 రోజులు పనిచేయి, శనివారం ఆదివారం పబ్బులు ఉంటాయి, కబ్బులు ఉంటాయి, అందులో డ్యాన్స్ చేయి. కిందది చెప్తాడు చూడండి, పిల్లలను మందరుగా లోకములోనికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఏం నేర్చుకున్నారట లోకంలోకి వెళ్ళి? వాళ్ళు యాక్టింగ్ నేర్చుకున్నారు. పిల్లల్ని పంపండి కాలేజీకి. అమ్మ నాయన వాడు ఇంటికి వచ్చి యాక్టింగ్ చేస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ అంటాడు. నిజమే. కాలేజీకి పంపుతుంటే డ్రగ్స్ అని, కాలేజీకి పంపుతుంటే సినిమాలని, కాలేజీకి పంపుతుంటే మందు పార్టీలు, కానీ పిల్లలు తిరగటం లేదండి. ఈరోజు ఇంటికి వచ్చి ఏమీ తెలియని పరిశుద్ధుడిలాగా తల్లిదండ్రుల ముందు నటిస్తున్నాడు. యాక్టింగ్ నేర్చుకుంటుంది. లోకం నటనే నేర్పిస్తుంది. జీవించడం, బాధ్యతగా బ్రతకడం లోకం నేర్పదు. నీ పిల్లలు లోకంలోనికి పంపేవాడు, అదే నేర్చుకుంటాడు. మీ పిల్లలు నటనము చేదురు. కిందకి వెళ్దాం 12వ వచనం. తంబూర స్వరమండలు పట్టుకుని వాయించుచు సానిక నాదము విని సంతోషించుదురు. మ్యూజికల్ నైట్స్. హైదరాబాద్ రండి, రాత్రి 12, 1 గంట వరకు పబ్బులు కబ్బులు, తాగటం ఎగరటం. స్త్రీలు లేరు, పురుషులు లేరు, సిగరెట్లు తాగటం, మందు తాగటం. లెట్స్ ఎంజాయ్. అదే చెప్తున్నాడు దేవుడు. లోకంలో మనుషులు చేసేవి చెప్తున్నాడు. ఏమన్నా ఆ రోజు అంటే తంబుర స్వరమండలం పట్టుకుని వాయిస్తూ సానిక నాదము విని సంతోషించుదురు. ఒక రకంగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే మ్యూజికల్ నైట్స్, విందులు, వినోదాలు, పార్టీలు. ఎవరి కుర్రాళ్ళు అడగండి, ఈ యువతను అడగండి ఎక్కడున్నారంటే పార్టీలో నా తర్వాత ఫోన్ చేస్తాను. ఏ పార్టీరా? డీజే పార్టీ. ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు. ఆ డీజే గట్టిగా పెట్టండి, ఢిల్లీలో 12 మందిని చంపేశారు. ఆ డీజే సౌండ్ గుండెలు ఆడుకొని వృద్ధులవి. తింటావా, త్రాగుతావా, గెంతుతావా? ఇందుగా దేవుడు బ్రతికిచ్చింది, ఇందుగా కాలం ఇచ్చింది. ఇదానికి తెలిసింది కాలం విలువ. ఇప్పుడు చెప్పారు చూడండి, ఇలా బ్రతికిన వాళ్ళందరూ 12వ వచనం, ఇలా బ్రతికిన వాళ్ళందరూ 13, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. అంటే వాడు గడుపుతున్నప్పుడు వాడి దినాలు ఎలా ఉన్నాయంటాడు? ఎవరు ఎలాగున్నారంటే నాకేంటి మావా? ఇది డైలాగులు ఎలాగే కదండి ఉన్నాయి ఇప్పుడు. నాకేంటి రా మావా? హైదరాబాద్లో ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా మావా, 5 రోజులు ఉద్యోగం రా, శనివారం వస్తే పబ్బురా, శనివారం వస్తే కబ్బురా, శనివారం వస్తే ఓయో రూములు రా, వ్యభిచారం రా, పాపం రా. గొప్పగా ఉందిరా లైఫ్. ఏడు గొప్పగా ఉందా? ఆగంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏమనుకున్నారట? శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు. కాలమంతా శ్రేయస్సు కలిగి తినాలి, త్రాగాలి, ఎగరాలి, గెంతాలి, సుఖాలు, సంతోషాలు, పార్టీలు, విందులు, వినోదాలు, అలా బ్రతికిన వాళ్ళంతా వాళ్ళ జీవితం ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్తుందట? పాతాళం. ఇప్పుడు చెప్పండి, క్షణానికి విలువ ఉందా? ఎంత విలువ ఉంది? తెలుసా? పార్టీలో డాన్స్ చేస్తున్న వాడిని నరకంలో డాన్స్ చేయించేంత విలువ ఉంది. అర్థమైందా? పార్టీలో సంతోషంగా పక్కపక్క నవ్వుతున్న వాడిని అగ్గిలో పడిపోయి పళ్ళు కొరికి ఏడ్చేటంత విలువ ఉంది. దేనికి? క్షణం. భూమి మీద నుంచి నరకానికి 10 రోజులు వెళ్తాడని చెప్పలేదు దేవుడు. ఒరే, తింటున్నావు కదా, త్రాగుతున్నావు కదా, ఎగురుతున్నావు కదా, గెంతుతున్నావు కదా, పిల్లల్ని ఇచ్చి వాళ్ళు నా కోసం పెంచబట్టి లోకానికి పంపావు కదా, లోకంలో ఉన్నవన్నీ వాళ్ళు నేర్పి నీలాగా వాళ్ళు పాడు చేసి వాళ్ళ జీవితాన్ని లోకానికి అంకితం చేశావు కదా, వదలను నిన్ను అంటున్నాడు దేవుడు. వదలను నిన్ను. భూమి మీద తిరుగు, తాగు, ఎంజాయ్ చేయి. దొరుకుతావు నా ఒకరోజు. ఎప్పుడు దొరుకుతా చెప్పండి? చావు తర్వాత కాలం నాది, చావుకు ముందు కాలం అంతా నీది. ఎలాగుంది ఇది? ఎలాగుందండి? భూమి మీద కాలం అంతా నీదే, చచ్చిపోయిన తర్వాత కాలం అంతా నాది. రారా నా దగ్గరికి వస్తావు కదా, గోత్ దగ్గరికి చూస్తాను అంటున్నాడు. గోత్ దగ్గరికి రా, నీ సంగతి చెప్తాను. బైబిల్ దగ్గరికి రమ్మంటే రాలేదు కదా, ప్రార్థనలు ఉన్నాయంటే రాలేదు కదా, వాక్యం అంటే రాలేదు కదా, బైబిల్ చదువుకోమని చదివే కదా. దేవుడు పని చేస్తున్నారు. అయ్యా ఏదైనా కష్టార్జితాన్ని ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ దేవుడు పని చేస్తారంటే ఏనాడు కష్టార్జితాన్ని దేవుడికి ఇచ్చినాడు కదా. రారా గోడ దగ్గరికి చూస్తానంటున్నాడు. వాడు నీ టైంలో వాడు, నేను ఇచ్చిన టైం అని తెలియక వాడు చూస్తాను అక్కడికి రా. ఒక్క క్షణములోనే వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? లోకంలో పెద్దలు ఆమె చెప్పారు నా చిన్నప్పుడు, వాడలట బండ్లు అవుతాయట. ఇదేంటిది?
వాళ్ళు ఎలా బండ్లు అవుతాయి? బండ్లు వాళ్ళు అవుతాయట. ఎలాగవుతాయి? అవుతాయా? అవుతాయా? భూమి మీద హాయిగా నాకేంటి కోట్ల రూపాయలు ఉన్నాయి, పెద్ద మేడ ఉంది, మేడలో 3వ ఫ్లోర్లో ఏసీ వేసుకుని హాయిగా ఆలౌట్ ఎట్టు పడుకున్నాను, నాకేం అవదు అనుకుంటున్నావా? ఎంతకాలం ఆ ఏసీ రూములో ఆలౌట్ వేసుకుని పడుకుంటావయ్యా? మరణం రాదా? మరణం వస్తే దేవుడి చేతికి దొరకవా? దొరికాడు ధనవంతుడు, దొరికాడు ధనవంతుడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ధనవంతుడు దొరికింది ఒక్క క్షణం, అంతేనా? భూమి మీద టైం అయిపోయింది, ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? ధనవంతుడు పాతాళానికి ఎప్పుడు వెళ్ళాడు చెప్పాలి బైబిల్ ప్రకారం? ఎప్పుడు వెళ్ళాడు? వాడు ఎప్పుడు బ్రతికాడు తెలుసండి భూమి మీద? మోషే గారి కాలానికి చెందినోడు వాడు. ఆ ధనవంతుడు మోషే గారి కాలంలో ఉన్న ధనవంతుడు. అందుకే వాడు చూడండి, లాజర్ని పంపయ్యా, మా ఫ్రెండ్, నా సహోదరులు ఉన్నారు, మా తమ్ముళ్ళు సేమ్ వాళ్ళు నా స్కూలే, నా బ్యాచ్ వాళ్ళు, నా తర్వాత నన్ను చూసి ఊరుగా పడి తిరుగుతున్నారు, వాళ్ళు తినడానికి త్రాగడానికి, వాళ్ళు కూడా ఖచ్చితంగా నా పక్కకి వస్తారు, అంత గ్యారంటీ మా తమ్ముళ్ళ మీద అన్నాడు. మరి ఏం చేయాలంటే ఒక్కసారి స్పీకర్గా ఈయన్ని పంపవా అక్కడికి? ఎవరిని స్పీకర్గా ఎవరు వెళ్ళాలట? లాజర్ని పంపు. అదేటది ఎవడు చచ్చిపోయిన వాళ్ళు స్పీకర్గా వస్తే మనం వింటావా? మీ ఊర్లో ఎవరో చచ్చిపోయిన ఇక్కడ మధ్యలో నిలబడి పాతాళం ఉంది అన్నాడు అనుకోండి, మీరు ఉంటారు ఇక్కడ? అమ్మ బాబు దైవం ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క నుంచి పరిగెట్టరు. వాడు ఎంత తెలియనాడంటే లాజర్ అని చెప్తే నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయి పాతాళం ఉందని చూశాడు కదా, అగ్గుందని చూశాడు కదా, నరకం ఉందని చూశాడు కదా, చూసిన ఈయనలు చెప్తే నమ్ముతారు. మా వాళ్ళు అసలు నమ్మే టైపు కాదళ్ళు. దేవుడు చెప్పాడన్నా నమ్మరు, దేవుడు రాయించాడన్నా నమ్మరు, దేవుడి కోసం పుట్టావంటే నమ్మరు. నమ్మే బ్యాచ్ కాదు మాది. చచ్చిపోయిన వాళ్ళంతా చెప్తే నమ్ముతారు. దేవుడు వాక్యంగా ప్రవక్తలతో బోధకులతో చెప్పించిన నమ్మని బ్యాచ్ మా వాళ్ళు. లాజర్ను పంపు అంటే ఏమన్నాడు? ఓకే, గ్రాండ్గా మీటింగ్ అరేంజ్ చేయండి, స్పీకర్గా కోటేసి లాజర్ను పంపుతాను అనడా? అనడా? ఇక్కడే కోర్టులు, ఇక్కడే స్పీకర్లు, ఇక్కడే ప్రార్థన, ఇక్కడే మీటింగ్లు, ఇక్కడే బైబిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లేదు, చుట్టూ అగ్గి, ఆడేడుతుంటే ఆడి మొఖం చూడటం, ఈడు పక్కన కొనటం, ఈడెత్తుంటే ఈడి మొఖం చూడటం, వాళ్ళిద్దరు చూసి మనం వేస్తాం. ఎక్కడ? పాతాళంలో. ఇక్కడే ఉంది, చేతుల్లో బైబిల్ ఉంటుంది, ఎదురుగా పాస్టర్ గారు ఉంటారు, సంఘం ఉంటుంది, ఏమంటే చక్కగా కార్యక్రమాలు ఉంటాయి. తెల్లవారు లేచేసరికి గూగుల్ మీట్లో వాక్యం వస్తుంది, జూమ్లో వాక్యం వస్తుంది, అవి సరిపోవాడు యూట్యూబ్లో ప్రసంగాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పాట పాడుకోవచ్చు, దేవుడి సన్నిధికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ఎవరికైనా నలుగురికి సువార్త చెప్పొచ్చు, ఎవరినైనా దేవుళ్ళకి రప్పించవచ్చు, అన్ని చేయొచ్చు. ఇక్కడ పాతాళానికి వెళ్ళిన తర్వాత ఇల్లు పనులు ఉండవు, జస్ట్ 2 పనులు, ఏడవటం, పళ్ళు కొరకటం. ఏడుపు ఎక్కువైపోయిన తర్వాత ఏళ్ళకి అమ్మా ఎందుకు వచ్చాను రాని పళ్ళు కొరుక్కోవటం, ఇంతే. ఇన్ని పనులు భూమి మీద ఉన్నాయి దేవుడి కోసం, అక్కడ 2 పనులు. ఏ పనిలోకి వెళ్ళిపోతారో ఆలోచించుకోండి. దేవుడిచ్చిన ఈ కాలం చాలా విలువైంది. దేవుడి పని కాలం, దేవుడి కొరకు పుట్టావు నువ్వు, దేవుడి కోసం బ్రతకాలి నువ్వు. నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టేస్తాను, నా పిల్లల్ని లోకంలో ఉన్న వాళ్ళలాగా లోకంలో పాపాత్ములుగా తయారు చేస్తానంటే ఊరుకోడు దేవుడు, పట్టేస్తాడు, పట్టి నరకంలో వేస్తాడు. కాలం అంటే ఊరకని అనుకుంటున్నారా? ఏమండి, ఇదంతా చదివిన తర్వాత నిజంగా మీకు ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన అంటే, మీరు 30,000కో 40,000కో జీతానికి ఆఫీసర్ దగ్గర ఏమన్నా ఆఫీసులోనో ఏదైనా కంపెనీలోనో ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, మీరు డ్యూటీ ఎక్కిన తర్వాత మీకోసం మీరు ఆ కాలాన్ని వాడుకుంటారంటే వానరు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? ఇదే కాలం, ఆఫీస్ కాలం, పని కాలం. నువ్వేం చేయాలి అక్కడ? పని చేయాలి. పోనీ ఇది మీకు అర్థం కాకపోతే, మీరు పొలంలోకి పనికి వెళ్ళారండి, రైతు వచ్చాడు పొద్దున్నే, ఇదంతా కోసేయండి సాయంత్రం వరకు అన్నాడు. ఆ రైతు గారు 2 వరకు పొలంలో ఉండి రైతు అనుకున్న గట్టి కూర్చున్నారు అనుకోండి, సాయంత్రానికి జీతం ఇస్తాడా? ఎంత పని అవుతుందో నీతో అతనికి తెలియదండి. పని అవ్వలేదు అంటే మధ్యలో వీళ్ళు ఏం చేయలేదు, పని చేయలేదు, గట్టి మీద కూర్చున్నారు. అన్నం తినేటప్పుడు అన్నం తినేసి కరెక్ట్గా టైంకి పొలానికి వెళ్ళలేదు, పని చేయలేదు కనుక మీకు ఏమలేదు, జీతం లేదు. మరి దేవుడు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలం పనికాలం అని చెప్పాను కదా, ఆ పని నువ్వు భూమి మీద చేయకపోతే పరలోకం అనే జీతం నీకు కూడా లేదు. మీరు ఆలోచించుకోండి, కాలం చాలా విలువైంది. మళ్ళీ చెప్తున్నాను, యవనస్తులు ఎవరైనా మీకు చెప్తున్నాను, అనవసరంగా యూట్యూబ్లు అనుకుని, ఫేస్బుక్లు అనుకుని, ఆ పిచ్చి పిచ్చి జోకులు అనుకుని, డైలాగులు అనుకుని వృధా చేసుకోకండి. బైబిల్ చదువుకోండి, బైబిల్ నేర్చుకోండి. సేవ ఏదైనా ఉంటే సేవకులు వెనకాల వెళ్ళండి, యవనస్తులు పని చేయడానికి. మీ కాలము దేవుడు పనులు వాడుకోండి. కాలము చాలా విలువైంది. ఎంతటి విలువైందంటే ఒక్క క్షణంలో నిన్ను పాతాళంలో పడవేసేంత
విలువైంది. ఏమంటే నిజంగా ఆ ధనవంతుడు ఎప్పటి వాడంటే ఈ మోషే గారి కాలానికి చెందిన ధనవంతుడు ఎప్పటికీ నరకంలో కాలుతున్నాడంటే వాడు వెళ్ళిపోయింది ఒక్క క్షణంలోనే. కానీ కాలిపోయిన కాలం ఎంత కాలమో తెలుసా? మోషే ఎప్పటివాడు చెప్పండి బైబిల్ ప్రకారం? క్రీస్తుకు పూర్వం 1500. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్రీస్తు శకం 2000. అంటే ఇది 2000, క్రీస్తుకు పూర్వం అది 1500. మొత్తం కలపండి ఎంత? 3500 సంవత్సరాలుగా ఒకడు అగ్గిలో కాలిపోతున్నాడు. అందులోకి వెళ్ళిపోవడానికి వాడికి ఎంత టైం పట్టింది? క్షణంలో వెళ్ళాడు. 3500 సంవత్సరాలుగా కాలుతున్నాడు. కాలటం అంటే ఏడుస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు, ఏడుస్తున్నాడు, పళ్ళు కొరుకుతున్నాడు. పోనీ ఏమైనా ఇంకొక 500 సంవత్సరాల్లో తీరిపోద్దా? తీరదు. నిత్యము వాడు ఏం చేయాలి? అక్కడ కాలుతూనే ఉండాలి. ఎంత విలువైంది చెప్పండి ఇప్పుడు ఈ కాలం? ఎంత విలువైందయ్యా! ఆ భయంకరమైన నిత్యాగ్ని గుండానికి నువ్వు జారిపోకుండా, అందులో కాలిపోకుండా నీ ఆత్మను నువ్వు రక్షించుకునే కాలం ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఆ భయంకరమైన నిత్యాగ్ని దండనకు నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకునే కాలం ఇది. ఎంత మంచి కాలమో తెలుసా ఇది? ఎంత మంచి కాలమో తెలుసండి. ఏదో లోకంలో సంపాదించండి, తినండి, తాగండి, చదువుల కోసం చెప్పారండి ఈ కాలాన్ని. కాదండి, పాతాళాన్ని తప్పించుకునే కాలం ఇది. పాతాళంలో పడిపోకుండా మన ఆత్మను రక్షించుకోవడానికి అవకాశాలు ఉన్న కాలం ఇది. వాడుకోండి. దేవుడికే వాడండి కాలాన్ని. దేవుడి కోసమే ఆలోచించండి, దేవుడి కోసమే బ్రతకండి, దేవుడి కోసమే చెయ్యండి. ఆ భయంకరమైన నిత్యాగ్ని దండం నుండి మీరు తప్పించుకోండి. కాలము చాలా విలువైంది.